టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు ద హిందూ అనాలిసిస్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ చూడమ్మా. బట్ అంతకుముందు మనం ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. క్లియర్? సో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ పరంగా ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి మీకు బ్యూటిఫుల్ ఆప్షన్స్ అనేవి రావడం జరిగింది. చూడమ్మా, యూపీఎస్సి ఆఫ్లైన్ కేవలం 60,000 రూపీస్ది, 70,000ది 60,000కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ యూపీఎస్సి ఆన్లైన్ 60,000ది 50,000కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ యూపీఎస్సి ఆన్లైన్ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్, ఎక్స్క్లూజివ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్కి మనం 50,000కే లాంచ్ చేస్తున్నాం. అండ్ కాలేజ్ స్టూడెంట్స్కి కేవలం 50,000కే లాంచ్ చేస్తున్నామమ్మా. క్లియర్? సో అయితే వ్యాలిడిటీ అనేది 15th ఆగస్ట్ వరకు మాత్రమే ఉంటుంది. క్లియర్? 15th ఆగస్ట్ వరకు మాత్రమే లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి మీరు క్లాసెస్ అనేవి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చూడొచ్చు. మీకు అన్లిమిటెడ్ క్లాసెస్ యాక్సెసిబిలిటీలో ఉంటుంది. అండ్ మీరు యూపీఎస్సి ఆఫ్లైన్ తీసుకున్నారంటే ఆన్లైన్ మీకు కాంప్లిమెంటరీగా ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? యూపీఎస్సి ఆఫ్లైన్ తీసుకుంటే ఆన్లైన్ కాంప్లిమెంటరీగా మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు క్లాసెస్ అనేవి ఏమాత్రం కూడా మిస్ అవ్వాల్సిన అవకాశం మీకు ఉండదు. క్లియర్? అండ్ మరొకటి చూడమ్మా, మనం ఫ్రీ సెమినార్ అనేది హైదరాబాద్లో కండక్ట్ చేస్తున్నాము. క్లియర్? ఫ్రీ సెమినార్ హైదరాబాద్లో 7th ఆగస్ట్ ఈ సండే అంటే నెక్స్ట్ 5 డేస్లో మార్నింగ్ 10 AM మనం సెమినార్ అనేది కండక్ట్ చేస్తున్నాము. చూడండి, ఇక్కడ స్టడీ ప్లాన్, స్ట్రాటజీ అండ్ అప్రోచ్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. మీకు యూపీఎస్సి ఇన్ఫినిటీ మొత్తం కాంప్రహెన్సివ్ యూపీఎస్సి ప్రోగ్రామ్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కాబట్టి మనం ఆఫర్ కూడా 70,000ది 60,000కే లాంచ్ చేయడం జరుగుతుంది. క్లియర్? సో వెంటనే మీరు ఈ నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోగలరు. 7893899553. వెన్యూ ఎక్కడమ్మా? మంది అశోక్ నగర్, ఎల్టీఎక్స్ క్లాసెస్, రామకృష్ణ మెడికల్ స్టోర్ దగ్గర. ఓకేనా? ఐ థింక్ యూ నో దిస్. మనకి అశోక్ నగర్ నుంచి 1 minute 2 minute డిస్టెన్స్ మాత్రమే, పెద్ద డిస్టెన్స్ కూడా కాదు. సో యూ కెన్ యాక్చువల్లీ యాక్సెసిబుల్ టు అవర్ ఇన్స్టిట్యూట్ వెరీ ఈజీలీ. క్లియర్? సో డోంట్ ఫర్గెట్, యూ కెన్ కమ్ బై 10 AM 7th ఆగస్ట్న మీరు రాగలరు. క్లియర్? టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ద హిందూ అనాలిసిస్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నది చూద్దామా. డేట్ 2/8/2022 ఆర్టికల్స్ డిస్కస్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. చూడమ్మా, ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో మనం ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ప్యాకేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రికార్డెడ్ క్లాసెస్ అన్నీ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో చూడండి కేవలం 10,000 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. వ్యాలిడిటీ 15th ఆగస్ట్ వరకు మీకు ఉంటుందమ్మా. క్లియర్? 15th ఆగస్ట్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఇక నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీరు వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకోగలరు. ఎన్సీఆర్టీ అనేది ఎంత బేసిక్ అండ్ క్రూషియలో మనందరికీ తెలుసు. సో అటువంటి కోర్స్ అనేది మనం అన్ని క్లాసెస్వి 10,000 రూపీస్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఒక్కసారి చూడండి, ఇది మాత్రమే కాదు, యూపీఎస్సి ఆప్షనల్ ఇన్ఫినిటీ కూడా మనం ఇస్తున్నాం. ఆప్షనల్ ఇన్ఫినిటీ 1 కోర్స్ అన్లిమిటెడ్ యాక్సెస్ అనేది ఇస్తున్నాం అనమాట. అంటే మీరు ఒక ఆప్షనల్ నుంచి మరొక ఆప్షనల్కి కూడా స్విచ్ అవ్వచ్చు. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ మనకుంటుంది. 30,000 ఫీజు కాస్త 22,500కే ఇవ్వడం జరుగుతుందమ్మా. క్లియర్? 22,500కే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి మీరు కాల్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ అండ్ తెలుగు లిటరేచర్ ఆప్షనల్స్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కాబట్టి మీకు వెంటనే ఇవ్వడం జరుగుతుంది. సో ఒక్కసారి చూడండి, లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి మీరు దిస్ ఈజ్ ద హై టైమ్ టు స్టార్ట్. 15th ఆగస్ట్ వరకు మాత్రమే వ్యాలిడిటీ అమ్మా. చూడండి, ఆంథ్రపాలజీ వరకు నేను డీల్ చేస్తున్నాను. సో మీకు సిలబస్ అంతా కూడా వితిన్ 4 to 5 monthsలో కంప్లీట్ అయిపోతుంది. సో మీరు ఎగ్జామ్ కల్లా అట్లీస్ట్ 3 to 4 times రివిజన్ అనేది చేసుకోగలరు. క్లియర్? సో అందుకనే మీరు దిస్ ఈజ్ ద హై టైమ్ దట్ యూ కెన్ స్టార్ట్. క్లియర్? సో ఆప్షనల్ అనేది వెంటనే స్టార్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అమ్మా.
మన ఆర్టికల్ చూడమ్మా, జిఎస్టీ కలెక్షన్స్ అనేవి 28% అనేవి పెరిగింది. క్లియర్? ఆన్ ఇంపోర్ట్స్ మీద జిఎస్టీ కలెక్షన్స్ అనేవి పెరిగాయి అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఆర్టికల్ చూస్తే మనకి ఇది GS3 ఎకానమీలో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. క్లియర్? GS3 ఎకానమీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఎందుకు? మనకి ట్యాక్సేషన్ అనే స్ట్రక్చర్ ఉంటుంది. ఎకానమీలో మీరు ట్యాక్సేషన్ చదువుతారు. ఆ ట్యాక్సేషన్లో మనం ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో, క్లియర్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో ఎగ్జాంపుల్ కింద జిఎస్టీ చూస్తాం. క్లియర్? ఎగ్జాంపుల్స్ కింద జిఎస్టీ చూస్తాం. అయితే జిఎస్టీ యాక్ట్ అనేది మనకి 2016లో వచ్చింది. ఇంప్లిమెంటేషన్ 2017 నుంచి మనం చూస్తాం. క్లియర్? జిఎస్టీ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అమ్మ. ఆర్టికల్ 279A మనం జిఎస్టీ బాడీ మెన్షన్ చూస్తాం. మెయిన్లీ జిఎస్టీ కౌన్సిల్ అనేది ఉండాలి అని చూస్తాం. క్లియర్? జిఎస్టీ కౌన్సిల్ అనేది ఉంటుంది. దాని రికమెండేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్గా మనం చూస్తాం. అది ఇచ్చిన రికమెండేషన్స్ని సెంట్రల్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ పాటిస్తాయి. క్లియర్? సో జిఎస్టీ కౌన్సిల్ ఒక కాన్స్టిట్యూషనల్ బాడీగా మనం చూస్తాము. క్లియర్? సో ఇదొక ఇండైరెక్ట్ ట్యాక్స్. సార్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే నథింగ్ బట్ ట్యాక్స్ అనేది నీ మీద వెయ్యరు. క్లియర్? ట్యాక్స్ అనేది నీ మీద వెయ్యరు. బట్ పే చేసేది మాత్రం నువ్వే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెన్ మ్యానుఫ్యాక్చరర్కి 1 రూపీ జిఎస్టీ వేస్తే ఆ పెన్ అల్టిమేట్ కన్జ్యూమర్వి నువ్వు అనుకో. సో నీ మీద జిఎస్టీ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో 9 రూపీస్ పెన్ అనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ 1 రూపీ జిఎస్టీ వేస్తే సో అది 10 రూపీస్ అవుతుందా? మ్యానుఫ్యాక్చరర్ వాడు నీకు 10 రూపీస్కే సేల్ చేస్తాడు. సో అల్టిమేట్లీ జిఎస్టీ ఎవరు పే చేస్తున్నట్టు? నువ్వు పే చేస్తున్నట్టు. అందుకే ఇండైరెక్ట్ ట్యాక్స్ ఎవరి మీద వేశారు? మ్యానుఫ్యాక్చరర్ మీద వేయడం జరిగింది. బట్ వాడు నీ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్నాడు అంటే నీ మీద అమౌంట్ అనేది పాస్ ఆన్ చేస్తాడు. క్లియర్? సో అందుకని వాడు 10 రూపీస్కి నీకు అమ్ముతున్నాడు అంటే ట్యాక్స్ అనేది లెవీ చేస్తున్నాడు. దాన్నే మనం ఇండైరెక్ట్ ట్యాక్స్ అని అంటాము. అయితే జిఎస్టీ కలెక్షన్స్ అనేవి చాలా బాగా పెరిగినట్టు మనం చూస్తామన్నమాట. అండ్ ఇక్కడ గ్రాఫ్ చూడండి, ఒకసారి నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేవి ఎంతవరకు పెరిగాయంటే మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఓవరాల్గా ఫస్ట్ టైం మనకి చూడండి 1,60,000 దగ్గరికి వచ్చింది. అండ్ ఇప్పుడు జూలైలో 1,49,000కి వచ్చింది. ఓవరాల్గా మీరు చూసుకుంటే జూలై 2021 నుంచి కన్సిస్టెంట్గా 1,00,000 crores అనేది దాటుతుంది. సో ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ చదవడం అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకంటే యూపీఎస్సిలో మనకి క్వశ్చన్స్ ఎలా వస్తాయి? లాస్ట్ ఇయర్ అంతా కూడా మినిమం 1,00,000 crores జిఎస్టీ కలెక్షన్ రావడం జరిగింది అని చూపెడతాడు. మనం ఆర్టికల్ అంతా చదువుతాం కానీ అది చూడడం మానేస్తాం. అది ఎక్కడా కూడా రాయలేదు కదా సార్. ఎస్, రాయలేదు. బట్ మీరు ఇక్కడ ఫిగర్ చూస్తే మీరు ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేయగలరు. ఖచ్చితంగా ప్రతి నెల కూడా 1,00,000 కోట్లు దాటే వచ్చింది అని చూస్తాం. అంటే ఈవెన్ మన జీడిపి అనేది గ్రో అవుతుంది. దాంతో ట్యాక్స్ కలెక్షన్స్ కూడా గ్రో అవుతున్నాయి అని చెప్తాం. సో అటువంటి మెథడ్ని బియాన్సీ ట్యాక్స్ అని అంటారు. యూ డోంట్ వరీ, మనం దాన్ని ఏమంటారో ఏంటో నీట్గా క్లియర్గా చూద్దాం. క్లియర్? సో అయితే ఇక్కడ టోటల్ జిఎస్టీ నెంబర్స్ ఇవన్నీ చూస్తే బాగా పెరగడం స్టార్ట్ అయింది. ఇప్పటికీ 1,49,000 crores అనేది జూలై మంత్లో వచ్చింది. క్లియర్? సో ఇది టోటల్గా జిఎస్టీ వచ్చిన తర్వాత
ఇంత ఎక్కువ రావడం ఇదే సెకండ్ టైం అని చెప్తున్నారు. క్లియర్. సో జిఎస్టీ కలెక్షన్ అనేది 1 lakh crore మార్క్ అనేది దాటుతూ ఉంటుంది. క్లియర్. ఎస్. అయితే ఇక్కడ మీరు ఓవరాల్గా చూసుకుంటే లాస్ట్ ఇయర్ కన్నా 28% పెరిగింది అని చెప్తున్నారనమాట. క్లియర్. సో అయితే బట్ ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ వల్ల పెరిగింది. క్లియర్. సో జిఎస్టీ కలెక్షన్ అనేది ప్రొడక్షన్ వల్ల పెరిగింది అంటే మంచిది ఉంటుంది, కన్జంప్షన్ వల్ల పెరిగింది అంటే అనుకోవడానికి. బట్ మనం బయట కంట్రీస్ నుంచి ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాము, ఆ ఇంపోర్ట్స్ ప్రొడక్ట్స్ మీద జిఎస్టీ అనేది వేయడం జరుగుతుంది. క్లియర్. ఇంపోర్ట్స్ ప్రొడక్ట్స్ మీద జిఎస్టీ అనేది వేయడం జరుగుతుంది. ఆ జిఎస్టీ మనం పే చేయాలి కాబట్టి, అది మనం పే చేస్తున్నాం కాబట్టి మనకి ఎక్స్ట్రా బర్డన్ అనేది వస్తుంది. క్లియర్. జిఎస్టీ పే చేయాలి అవుతుంది కాబట్టి మనం ఈ ఎక్స్ట్రా బర్డన్ అనేది పే చేస్తున్నాం అని చూస్తాం. క్లియర్. సో దీంట్లో ఇంపోర్ట్స్ పెరగడం వలన పెరిగిన ఆదాయం 48% ముందు కన్నా. క్లియర్. సో ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్లో లాస్ట్ ఎంత కట్టేవారు, లాస్ట్ 1 ఇయర్లో అలా కట్టారు అని చూస్తాం. క్లియర్. సో అయితే డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్ కూడా ఇంపోర్ట్స్ గురించి ఎక్కువ రావడం జరిగింది అని చెప్తారనమాట. అంటే ఏంటి, ఫారెన్ కంట్రీలో ఉన్నవాళ్ళు జనరల్గా పంపిస్తూ ఉంటారు, అవునా, లేదంటే వీళ్ళైనా కొనుక్కుంటూ ఉంటారు. అవి ఎక్కువ ట్యాక్స్ అనేది రెవెన్యూ తీసుకొని వస్తుంది. క్లియర్. అయితే ఇక్కడ మీరు ఒక వర్డ్ చూస్తారు, జిఎస్టీ కలెక్షన్స్ అనేవి, ఈ రెవెన్యూ అనేవి వెరీ హై బియాన్సీని చెక్ చేస్తుంది ఆర్ చూపిస్తుంది అని చెప్తున్నారు. బియాన్సీ, ఈ వర్డ్ చూడమా, BUOYANCY, బియాన్సీ అని అంటాం. సో బియాన్సీ అనేది ఏంటి, మీ జనరల్గా మీ ఇన్కమ్ ఆర్ జిఎస్టీ కలెక్షన్స్తో వచ్చేది కంపేర్ టు జీడిపి ఎంత ఉంది అని. అంటే సింపుల్గా చెప్పాలి అంటే జీడిపి పెరిగినప్పుడు జిఎస్టీ కలెక్షన్ కూడా ఓవరాల్గా పెరగడం, జీడిపి పడినప్పుడు జిఎస్టీ కూడా పడిపోతుంది. ఆర్ ఇన్ జనరల్గా జీడిపి న్యూట్రల్గా ఉన్నప్పుడు జిఎస్టీ కలెక్షన్ కూడా న్యూట్రల్గా ఉంటే అప్పుడు ఇట్ ఈస్ ఫాలోయింగ్ దిస్ అని అంటాం. సో హయ్యర్ బియాన్సీ అంటే ఏంటి, ఇక్కడ జిఎస్టీ కలెక్షన్ పెరుగుతున్నప్పుడు యూ కెన్ గో ఫర్ you can go and you can check that జీడిపి జిఎస్టీ కలెక్షన్స్ అనేవి కంబైన్డ్గా పెరుగుతున్నాయి అని, దాన్ని హయ్యర్ బియాన్సీ అని అంటాం. అయితే టోటల్గా ఒకసారి చూడమ్మా, మనకి ఓవరాల్ కలెక్షన్స్లో సెంట్రల్ జిఎస్టీ వాటా అనేది 25,751 crores వస్తుంది. స్టేట్ జిఎస్టీ కలెక్షన్స్ మాత్రం ఎంత వస్తుంది, 32,807 crores వస్తుంది. క్లియర్. అయితే అన్నిటికన్నా ఐజిఎస్టీ వస్తుందా సార్? ఎస్, ఐజిఎస్టీ అన్నిటికన్నా వస్తుంది. దట్ ఈజ్ 79,518 crores. క్లియర్. 75,000 crores. అయితే మీరు ఇక్కడ 79,000 crores. అయితే ఇక్కడ మీరు చూస్తే దీంట్లో ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ కూడా వేస్తారు. క్లియర్. ఏదైనా సరిగ్గా లేకపోతే అది ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ మీద వేస్తారు. ఆ కలెక్షన్స్ కూడా ఐజిఎస్టీలోనే ఉన్నాయి. క్లియర్. ఎస్. అయితే మీరు ఇక్కడ నెంబర్ చూస్తే సిజిఎస్టీ ఎస్జిఎస్టీ కాంబో కన్నా ఐజిఎస్టీ నెంబరే పెద్దది అని చూస్తాము. క్లియర్. అండ్ ఈ సిజిఎస్టీ ఐజిఎస్టీ జనరల్గా ట్యాక్సెస్ అనేవి కలెక్ట్ చేస్తారు, వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళు తీసుకుంటారు అనమాట. క్లియర్. ఎస్. సో ఈ విధంగా మనం టోటల్గా ఆర్టికల్ జిఎస్టీ కలెక్షన్ అనేది చూస్తాం. క్లియర్. ఇది ఒక ట్యాక్స్ అన్నమాట. మనం ఎర్లియర్లో ఉన్న వ్యాట్ నుంచి జిఎస్టీకి రావడం జరిగింది త్రూ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. క్లియర్. ఎందుకు అంటే సెంటర్ స్టేట్ ఫినాన్షియల్ రిలేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అందులో జిఎస్టీ గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవాల్సింది వస్తుందన్నమాట. క్లియర్. ఎస్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ మన ఆర్టికల్ చూడమా, బిల్ ఫర్ గటి శక్తి యూనివర్సిటీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది లోక్సభలో ఇంట్రడ్యూస్ చేశారంట. అయితే ఈ ఆర్టికల్ అనేది మనకి GS2లో ఇంపార్టెంట్ ఆర్టికల్. క్లియర్. GS2 పాలిటీలో ఇంపార్టెంట్ ఆర్టికల్. అయితే మీరు చూస్తే ఇంతవరకు కూడా మనకి ఒక ఇన్స్టిట్యూషన్ అనేది ఉండేది. ఆ ఇన్స్టిట్యూషన్ ఏంటి, దట్ ఈజ్ నేషనల్
రైల్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్స్టిట్యూట్, దాన్ని NRTI అని కూడా అంటాము. ఏంటమ్మా? నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్పోర్టేషన్, నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్స్టిట్యూట్. క్లియర్? NRTI అని చూస్తాము. దీన్ని ఇప్పుడు ఒక యూనివర్సిటీ, డీమ్డ్ టు బి యూనివర్సిటీ అంటే ఒక అటానమస్ యూనివర్సిటీ కింద పెడదాం అనుకుంటున్నారు. అండ్ దాని నేమ్ అనేది ఘటి శక్తి యూనివర్సిటీగా పెట్టాలి అని అనుకుంటున్నారు. ఘటి శక్తి యూనివర్సిటీ. క్లియర్? ఘటి శక్తి యూనివర్సిటీ కింద పెట్టాలనుకుంటున్నారు. అయితే ఇది ఒక సెంట్రల్ అటానమస్ ఇన్స్టిట్యూట్లా పెట్టాలనుకుంటున్నారు. బట్ ఇలా చెయ్యాలి అంటే అమెండ్మెంట్ బిల్ అనేది తీసుకొని రావాలి. ఎందుకంటే మనకి సెంట్రల్ యూనివర్సిటీస్ యాక్ట్ అనేది ఉన్నది. క్లియర్? సెంట్రల్ యూనివర్సిటీస్ యాక్ట్ 2009. క్లియర్? సెంట్రల్ యూనివర్సిటీస్ యాక్ట్ 2009 అనేది బాడీ ఉంది. ఇప్పుడు దీన్ని అమెండ్మెంట్ చేస్తూ, క్లియర్, దీన్ని అమెండ్మెంట్ 2022 చేస్తూ దీన్ని ఒక విశ్వవిద్యాలయ్ అంటే ఒక యూనివర్సిటీ లాగా ఘటి శక్తి యూనివర్సిటీ టు బి రిజిస్టర్డ్ అండర్ సెంట్రల్ యూనివర్సిటీ అన్నమాట. క్లియర్? అయితే ఈ యూనివర్సిటీ అనేది ఇప్పుడు కేవలం రైల్వేస్ మాత్రమే కాదు, ఎంటైర్ ట్రాన్స్పోర్ట్ సెక్టార్ కూడా లింక్ అయి వచ్చేటట్టు చేస్తున్నారు. క్లియర్? సో ఒక్కసారి చూడమ్మా, ఇక్కడ ఇంతవరకు కేవలం రైల్ మాత్రమే ఉండేది. ఇప్పుడు రైల్ మాత్రమే కాదు, ఎంటైర్ ట్రాన్స్పోర్ట్ సెక్టార్ కానీ అండ్ ఈ ట్రాన్స్పోర్ట్ సెక్టార్ యొక్క గ్రోత్ కానీ అండ్ మోడర్నైజేషన్ కానీ, గ్రోత్ కానీ మోడర్నైజేషన్ కానీ టోటల్గా చూసేటట్టు ఈ యాక్ట్ని తయారు చేయడం జరిగిందనమాట. క్లియర్? సో ఒకసారి ఇది బిల్ పాస్ అయింది అంటే ఇక నెక్స్ట్ నుంచి అడ్మినిస్టర్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ రైల్వే. క్లియర్? మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఇంకా దీన్ని అడ్మినిస్టర్ చేస్తుంది అండ్ ఫండింగ్ కూడా చేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ రైల్వే అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫండింగ్ చేస్తుంది. అంటే కేవలం రైల్ గురించి మాత్రమే కాదు, టోటల్ ట్రాన్స్పోర్టేషన్ని చేంజ్ చేసేటట్టు ఒక యూనివర్సిటీ తీసుకొని రావడం జరుగుతుంది అన్నమాట. అయితే దీని మెయిన్ గోల్ ఏంటి అంటే టాలెంట్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రాటజికల్గా యూజ్ చేసుకోవాలి. ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్ అనేది డిమాండ్ బాగా ఉన్నది. సో ట్రైన్డ్ పీపుల్ని దీంట్లోకి రావాలి అన్నమాట. క్లియర్? ట్రైన్డ్ పీపుల్ ఎప్పుడైతే వీటిల్లోకి వస్తారో ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్లో ఒక వాటర్ షెడ్ మూమెంట్, రెవల్యూషన్స్ వస్తాయి, కొత్త కొత్త అప్లికేషన్స్ వస్తాయి అని చూస్తామన్నమాట. క్లియర్? సో బ్రెయిన్ డ్రైన్ ఏదైతే జరుగుతుందో ఇక్కడ చూడమ్మా, ఒక వర్డ్ యూజ్ చేయడం జరిగింది, బ్రెయిన్ డ్రైన్. బ్రెయిన్ డ్రైన్ అంటే ఏంటి? ఇండియాలో ఉన్న రిచ్ టాలెంట్ పీపుల్ అందరూ కూడా వేరే కంట్రీకి బయటికి వెళ్ళిపోతున్నారు అంటే దాన్ని మనం బ్రెయిన్ డ్రైన్ అని అంటాము. ఓకే? అదే ఇండియాలోకి రావాలి అంటే దట్ హ్యాస్ టు బి రివర్స్డ్. ఓకే? ఆపర్చునిటీస్ గురించి బయటికి వెళ్ళకూడదు. క్లియర్? బ్రెయిన్ డ్రైన్ అనేది జరగకూడదు, నార్మల్గా ఉండాలి అని మనం చూస్తామన్నమాట. సో బ్రెయిన్ డ్రైన్ జరిగితే ఏమవుతుంది? వాళ్ళు ఇండియాలో కష్టపడాల్సింది పోయి వేరే కంట్రీలో కష్టపడుతున్నట్టు, అవునా కదా? సో అందుకనే అలా జరగకుండా ఉండాలని ఇటువంటి యూనివర్సిటీస్ అనేవి తీసుకొస్తున్నాం. వీటిని మాస్టర్స్ అండ్ డాక్టర్స్ డిగ్రీస్ ఇన్ ట్రాన్స్పోర్టేషన్ కూడా చేస్తాము. ఇంకా లాంగ్ వేలో మన ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్లో కొత్త ప్రోగ్రామ్స్, స్కిల్స్ అండ్ డిజిటైజేషన్ కూడా వస్తుంది అని చెప్తున్నారనమాట. క్లియర్? సో ఇటువంటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇవి కన్ఫామ్గా మనకి చాలా ఇంపార్టెంట్. అయితే ఒక్కసారి చూడమ్మా,
ఇంపార్టెన్స్ అనేది దీంట్లో మీరు ఒక్కసారి చూస్తే నేషన్ యొక్క గ్రోత్కి, మన నేషన్ జీడిపి గ్రో అవ్వాలంటే ఇండియా టార్గెటింగ్ ఎంత $5 ట్రిలియన్ ఎకానమీ. క్లియర్. 2025 కల్లా మనం 5 ట్రిలియన్ ఎకానమీలోకి రావాలి అని చూస్తున్నాం. సో 5 ట్రిలియన్ ఎకానమీలోకి రావాలంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా చేంజ్ చెయ్యాలి అని చూస్తామన్నమాట. క్లియర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా చేంజ్ అవ్వాలి అంటే కొత్త రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రావాలి. అండ్ దాంట్లో ఎంతైనా అకాడమిక్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. అకాడమిక్ నాలెడ్జ్ ఉంటేనే ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ దొరుకుతుంది. అకాడమిక్ నాలెడ్జ్ అంటే ఏంటమ్మా, యూనివర్సిటీ స్టూడెంట్స్ వాళ్ళు రావాలి. మీకు ఫారిన్ కంట్రీస్లో చూస్తే ప్రాబ్లమ్ సాల్వింగ్ అంతా కూడా యూనివర్సిటీస్ వాళ్ళే చేస్తారు, అవునా కదా? ఆ యూనివర్సిటీస్లో వాళ్ళే ఎక్కువ చేయడంతో సొల్యూషన్స్ అనేవి వస్తున్నాయి. బట్ ఇక్కడ అకాడమిక్ నాలెడ్జ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఉన్న వాళ్ళు కూడా అవుటర్ కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు. ఈ అకాడమిక్ నాలెడ్జ్ అనేది మనం బాగా ఉపయోగించుకోవడానికి మనం ఇటువంటి యూనివర్సిటీస్ అనేవి కన్ఫామ్గా తీసుకొని రావాలన్నమాట. క్లియర్. సో అయితే ఇక్కడ అందుకనే ఇటువంటి యూనివర్సిటీ యాక్ట్ అనేది తీసుకొని వస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్గా మనం చూస్తాం. సో వీటన్నిటిలో కూడా ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఏమంటామంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని మనం చూస్తాము. క్లియర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ట్రాన్స్పోర్టేషన్ ప్లేస్ క్రూషియల్ రోల్. అటువంటి ట్రాన్స్పోర్టేషన్కి మనం హయ్యర్ ఇంపార్టెన్స్ ఇస్తూ ఇది మెయిన్ రోల్ లీడ్గా జనరేషన్ చేయాలి. ఏం జనరేషన్ చేయాలమ్మా? ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయాలి. ట్రాన్స్పోర్టేషన్ మనకి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ట్రాన్స్పోర్టేషన్ బెటర్ బిజినెస్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ట్రాన్స్పోర్టేషన్ మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది, అవునా? బిజినెస్ ఆపర్చునిటీస్ మాత్రమే కాదు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇంకా మీరు చూస్తే ట్రాన్స్పోర్టేషన్ అనేది మనకి హయ్యర్ ఇన్కమ్ అనేది సెట్ చేస్తుంది. ఏ విధంగా? ఎంప్లాయ్మెంట్ అనేది పెరగడంతో జీడిపి కూడా పెరుగుతుంది అండ్ ప్రజల యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా పెరుగుతుంది. సో ఎంప్లాయ్మెంట్ సెక్టార్లో ఎప్పుడు తీసుకొచ్చినా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్లో ఎటువంటి చేంజెస్ తీసుకొచ్చినా కూడా మనకి జీడిపి వల్ల స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది పెరుగుతుంది. క్లియర్. అండ్ ఈజ్ ఇన్ మూమెంట్ ఆఫ్ ఈజ్ ఇన్ మూమెంట్ ఈజ్ అవుతుంది. మూమెంట్ ఈజ్ అనేది పీపుల్కి మాత్రమే కాదు, పీపుల్ టు పీపుల్ మాత్రమే కాదు, ఈవెన్ ప్రొడక్షన్ కూడా ఈజీగా మూవ్ అవుతుంది. అంటే ఒక స్టేట్లో ప్రొడ్యూస్ అయిన ప్రొడక్ట్స్ అనేవి వేరే ప్లేస్కి ఈజీగా వెళ్తాయి. సో దీంతో పెరిషబుల్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా స్పీడ్గా వెళ్ళడంతో వాటి డిమాండ్ అనేది పెరుగుతుంది. సో వీటన్నిటి వలన ఈవెన్ ఫార్మర్స్కి కూడా ఎక్స్క్లూజివ్ బెనిఫిట్స్ అనేది వస్తుంది. బిజినెస్ పర్సన్స్ కూడా ఎక్స్క్లూజివ్ బెనిఫిట్స్ అనేది వస్తుందన్నమాట. క్లియర్. అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్కి రికగ్నిషన్ అనేది వస్తుంది. బెటర్ సీమ్లెస్ కనెక్టివిటీ పెంచాము అంటే దిస్ ఇంక్రీజెస్ ద కనెక్టివిటీ అమాంగ్ ఇండియన్ రూరల్ అండ్ అర్బన్ విలేజెస్. రూరల్ అర్బన్ విలేజెస్ కనెక్టివిటీ పెంచగలిగామంటే ఓవర్ అర్బనైజేషన్, అన్ప్లాన్డ్ అర్బనైజేషన్ అనేది కంట్రోల్ అయ్యి ఆపర్చునిటీస్ రూరల్ ఏరియాస్కే వస్తాయి. కాబట్టి ఎవరు కూడా బయటికి వెళ్ళడానికి అంత ఇష్టపడరు. క్లియర్. సో ఇది ఆర్టికల్ అమ్మ. ఇప్పుడు మనం నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం, చూడండి. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, ఇది ఒక ఇన్ఫర్మేటివ్ ఆర్టికల్, ప్రిలిమ్స్ ఓరియంటెడ్ ఆర్టికల్. క్లియర్. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో GS2లో ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మా. క్లియర్. GS2లో ఇంపార్టెంట్ ఆర్టికల్. అయితే ఇక్కడ చూడండి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నెక్స్ట్ పిచ్ బ్లాక్ అనే ఎక్సర్సైజ్ అనేది ఆస్ట్రేలియాలో తీసుకుంటుంది అని చెప్తున్నారనమాట. క్లియర్. అయితే ఇది మిలిటరీ ఎక్సర్సైజెస్లో పార్టిసిపేట్ చేస్తుంది ఇండియా. సో ఇండియా తరపున
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెళ్తుంది. ఎందుకంటే ఇది ఎయిర్ ఫోర్స్ డ్రిల్ కాబట్టి. ఎవరు కండక్ట్ చేస్తున్నారమ్మా, అది చాలా ఇంపార్టెంట్. ఎవరు? ఆస్ట్రేలియా కండక్ట్ చేస్తుంది. క్లియర్? ఆస్ట్రేలియా మీకు ఇది కండక్ట్ చేస్తుంది. అండ్ అయితే ఈ ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ అనేది ఒక బై యాన్యువల్ ఎక్సర్సైజ్, అంటే ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి మనకి ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది. క్లియర్? సో అయితే ఆస్ట్రేలియన్ డిఫెన్స్ మినిస్టర్ గారు చెప్తున్నారనమాట. క్లియర్? సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్లస్ మిగిలిన 16 కంట్రీస్, అంటే టోటల్గా 17 కంట్రీస్ ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేస్తారు. క్లియర్? 17 కంట్రీస్ వాళ్ళ యొక్క 100 ఎయిర్ క్రాఫ్ట్స్ తీసుకొస్తారు అందరూ కలిపి. క్లియర్? అందరూ కలిపి 100 ఎయిర్ క్రాఫ్ట్స్ తీసుకొస్తారు. అండ్ వాళ్ళ యొక్క 2500 మిలిటరీ పర్సనల్ కూడా ఉంటారు. క్లియర్? 2500 మిలిటరీ పర్సనల్ కూడా ఉంటారు. క్లియర్? సో ఇది ఆస్ట్రేలియాలో, నార్త్ సైడ్ ఆఫ్ ఆస్ట్రేలియాలో జరుగుతుంది అని చెప్తున్నారనమాట. అయితే సార్ ఇలాంటివి దేనికి తీసుకొస్తారు? ఇలాంటివి యాక్చువల్లీ ఆపరేషనల్ ఎఫిషియన్సీ పెంచడానికి, కంట్రీస్ యొక్క మిలిటరీ డిఫెన్స్ చూపించడానికి, అండ్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ పెంచడానికి, అండ్ ఇంటర్ ఆపరబిలిటీ పెంచడానికి. ఇంటర్ ఆపరబిలిటీ అంటే ఏంటి? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క వెపన్స్ అనేవి వేరే కంట్రీస్ వాళ్ళు కూడా చూస్తారు. అండ్ ఏదైనా వార్ జరుగుతున్నప్పుడు, లెట్స్ టేక్ ఇప్పుడు ఇండియా యూఎస్ కూడా పార్టిసిపేట్ చేస్తుంది. సో ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ యూఎస్ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా పార్టిసిపేట్ చేస్తాయి. మనకి 2 కంట్రీస్ యొక్క ఎయిర్ క్రాఫ్ట్స్ గురించి కూడా క్లియర్గా తెలుస్తుంది. అండ్ 2 కంట్రీస్ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. క్లియర్? 2 కంట్రీస్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. సో ఏదైనా వార్ అయినప్పుడు ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ని యూఎస్ వాళ్ళు వాడగలరు, యూఎస్ ఎయిర్ క్రాఫ్ట్స్ని ఇండియన్స్ కూడా వాడగలరు. సో ఆ ఉద్దేశంతో ఇంటర్ ఆపరబిలిటీ పెంచాలి అని తీసుకొని రావడం జరిగింది. అండ్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ కూడా పెంచడం జరుగుతుంది. క్లియర్? అండ్ ఆ తర్వాత ఇది రిలేషన్స్ అనేవి స్ట్రెంథన్ చేస్తుంది. క్లియర్? ఇట్ స్ట్రెంథన్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ది కంట్రీస్ అని మనం చూస్తామన్నమాట. సో ఇది ఒక యూనిక్ ఆపర్చునిటీ కాబట్టి ఇటువంటి గ్లోబల్ లెవెల్ వాటిల్లో ఇండియా పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. క్లియర్? సో అయితే ఇంతవరకు మనకు సరిపోతుందమ్మా. ఇండియా మీరు పిచ్ బ్లాక్ అని గుర్తుంచుకోండి, ఆస్ట్రేలియా అని గుర్తుంచుకోవాలి, బై యాన్యువల్ ఎక్సర్సైజ్. బట్ 2020లో జరగాల్సింది కోవిడ్ వలన ఆగిపోయింది. సో 2022లో ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది అని మనం చూస్తాం. క్లియర్? ఎస్. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. యూజింగ్ ఏ రూపీ రూట్ టు గెట్ అరౌండ్ ఏ డామినేటింగ్ డాలర్. ఓకే. సో అయితే ఆర్టికల్ అనేది మనకి GS3 ఎకానమీలో చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎకానమీలో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. అయితే దీని గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. చూడండమ్మా ఒక్కసారి, ఇది ఎడిటోరియల్ ఆర్టికల్. మీరు ఒకసారి చూస్తే కరెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు? కరెన్సీతోనే ఎక్స్చేంజ్ ఆఫ్ వాల్యూ అనేది వస్తుంది. ఎక్స్చేంజ్ ఆఫ్ వాల్యూ అంటే ఏంటి? ఒక ప్రోడక్ట్కి ఒక వాల్యూ అనేది డిటర్మైన్ చేసిన తర్వాత వాటికి ఎక్స్చేంజ్గా కరెన్సీ అనేది యూజ్ చేస్తాం. కరెన్సీ అనేది లేకముందు వరకు మనకి బార్టర్ సిస్టమ్ అనేది ఉండేది. క్లియర్? బార్టర్ సిస్టమ్. అండర్ బార్టర్ సిస్టమ్ మనం ఏం చూస్తాం? ప్రొడక్ట్స్ అనేవి ఎక్స్చేంజ్ చేసుకుంటాం తప్ప కరెన్సీ కాదు. అంటే నేను నీకు రైస్ ఇచ్చానంటే నువ్వు నాకు కాటన్ ఇస్తావు. అర్థమైందా? దీన్ని బార్టర్ సిస్టమ్ అని అంటాం. అటువంటి బార్టర్ సిస్టమ్ నుంచి మనం కరెన్సీలోకి రావడం జరిగింది. మెయిన్ ఎందుకు కరెన్సీలోకి రావడం జరిగిందంటే కరెన్సీ మనకి ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ వాల్యూ అనేది ఇస్తుంది. అవునా? ఆ ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ వాల్యూ అనేది ప్రొడక్ట్స్కి చాలా ఇంపార్టెంట్. క్లియర్? సో అందుకనే కరెన్సీ ఆవిర్భవించింది. అయితే ఇండివిజువల్ కంట్రీలో ట్రేడ్ అనేది హ్యాపీగా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో చూస్తే ట్రేడ్ అనేది హ్యాపీగా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఇండియన్ రూపీస్లోనే ట్రేడ్ చేసుకుంటారు. బట్ అయితే ట్రేడ్ అనేది
కేవలం మనం ఇండియా వరకు మాత్రమే పరిమితం కాదు కదా, వరల్డ్ కంట్రీస్ కూడా ట్రేడ్ చేసుకుంటాయి. అవునా, వరల్డ్ కంట్రీస్ కూడా ట్రేడ్ చేసుకుంటాయి. అయితే ఈ వరల్డ్ కంట్రీస్ అన్నీ కూడా ఇవి ట్రేడ్ చేసుకున్నప్పుడు డిఫరెంట్ కరెన్సీస్ ఉంటాయి. ఇప్పుడు ఇండియా చైనాతో ట్రేడ్ చేస్తుంది, దానికి రెన్మిన్బీలో పే చేయాలి. జపాన్తో ట్రేడ్ చేస్తుంది, తనకి ఎన్లో పే చేయాలి. అమెరికాతో రిలేషన్స్ పెట్టుకుంటుంది, తనకి డాలర్స్లో చేయాలి. సో ఇలా ప్రతి కంట్రీ కూడా ఇండివిజువల్ కంట్రీస్తో మాత్రమే కాకుండా వీళ్ళు ఏం తీసుకుంటున్నారు, ఎక్స్ట్రాగా కూడా తీసుకుంటున్నారు. దాన్నే మనం దేన్ని తీసుకుంటున్నాం, ఇండివిజువల్ కంట్రీ యొక్క కరెన్సీస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా డాలర్స్ అనేవి తీసుకుంటారు. అంటే ఒకసారి చూడండి, ఇండియా చైనాతో ట్రేడ్ చేయాలి అంటే ఇండియన్ రూపీస్ వెళ్ళి డాలర్స్తో ఎక్స్చేంజ్ చేసిన తర్వాత ఈ డాలర్స్ అనేవి చైనీస్ కరెన్సీ అయిన రెన్మిన్బీ, టేక్ సమ్ ఆర్ రెన్మిన్బీ అంటాం, ఆ రెన్మిన్బీ కొంటుంది, దాంతో వాళ్ళకి ఇస్తాము. సేమ్ చైనా కూడా రెన్మిన్బీ ఇచ్చి డాలర్స్ కొని డాలర్స్తో ఇండియన్ రూపీస్ కొని ఇండియాకి పేమెంట్ చేస్తుంది. అంటే మెయిన్ ఇక్కడ ఎవరు ఇంపార్టెంట్ అయ్యారు, డాలర్స్ అనేవి ఇంపార్టెంట్ అయిపోయాయి. అవునా, డాలర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అయ్యాయి. అందుకే ఇప్పుడు ఆథర్ వీటిని ఏమంటున్నారు, డామినేటింగ్ డాలర్. క్లియర్, డామినేటింగ్ డాలర్. ఎందుకు డాలర్ అంటే ప్రతి ఒక్కరికి కూడా అమెరికాతో రిలేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అమెరికాతో రిలేషన్స్ అనేవి పెరగాలి అనుకుంటే తనతో ట్రేడ్ చేయాలి. ట్రేడ్ చేసినప్పుడు తన కరెన్సీకి ఇంపార్టెన్స్ అనేది అందరికీ పెరిగిపోతుంది, ఆటోమేటిక్గా తన వాల్యూ అనేది పెరుగుతూ వెళ్తుందన్నమాట. క్లియర్. సో దీన్ని మనం క్లియర్గా చూస్తాము. సో ప్రజెంట్ సినారియోలో ఇలా వద్దు అని చెప్తున్నారు. ఎందుకు, ఒకవేళ అమెరికా శాంక్షన్స్ వేసింది అనుకోండి, మరి ఇంకా వాళ్ళకి డాలర్స్తో యాక్సెసిబిలిటీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా రష్యా చూస్తే ఉక్రెయిన్తో వార్ చేస్తున్నందుకు అమెరికా రష్యా మీద శాంక్షన్స్ వేసింది. రష్యా ఇంకా తను డాలర్స్లో ట్రేడ్ చేయడానికి అవ్వదు. సో ఏ కంట్రీ అయినా రష్యాతో ట్రేడ్ చేయాలి అంటే డాలర్స్ మాని ఇండివిజువల్ కంట్రీస్తో ట్రేడ్ చేయాలి, ఇండివిజువల్ కరెన్సీస్తో మాత్రమే ట్రేడ్ చేయాలి. సో రష్యా డాలర్స్ యూజ్ చేయలేదు. దీని అర్థం ఏంటి, అమెరికా తన డాలర్స్ యూజ్ చేయడానికి ఒప్పుకోవట్లేదు. అంటే తన డామినేటింగ్ రోల్, దీన్నే హెజిమోనీ అని కూడా అంటాము పాలిటీలో. హెజిమోనీ అంటే ఏంటి, డామినేటింగ్, హయ్యర్ సుపీరియర్ యాటిట్యూడ్ చూపిస్తే దాన్ని హెజిమోనీ అని అంటాం. అమెరికా ఈ విధంగా హెజిమోనీ చూపిస్తుంది అని మనం చూస్తామన్నమాట. క్లియర్. సో ఇప్పుడు ఈ డాలర్స్ నుంచి బయటికి రావాలి రష్యా అనేది చూస్తామన్నమాట. క్లియర్. అయితే ఇప్పుడు ఇండియా రష్యా ట్రేడ్ రిలేషన్ జరగాలంటే ఇండియన్ రూపీస్ ఇచ్చి రష్యన్ కరెన్సీ రూబెల్, ఓకే, రష్యన్ కరెన్సీ రూబెల్లో ట్రేడ్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఇద్దరు కూడా వాళ్ళ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అనేవి రూబుల్స్తో ట్రేడ్ చేయొచ్చు. క్లియర్. సో మనం అందుకనే రష్యా నుంచి ఆయిల్స్ కొనుక్కున్నాం ఇప్పుడు, అండ్ ఈవెన్ S-400 ట్రియంఫ్ మిసైల్స్ తెచ్చుకున్న ప్రతిదీ కూడా రూపీస్లో పే చేసి రూబెల్లో చూస్తాం అని అంటున్నారు. అండ్ అకౌంట్స్ కూడా ఒకటే ఈక్వల్గా చేస్తున్నారు. రష్యాలో దే యూజ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ఓస్త్రో అకౌంట్స్. ఓకే, దిస్ ఈజ్ స్పెషల్ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ సిస్టమ్. ఓస్త్రో అకౌంటింగ్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తారు. ఇండియాలో ఆర్బీఐ చెప్పినట్టుగా రెగ్యులేషన్స్ అనేవి మెయింటైన్ చేస్తారు. క్లియర్. ఆర్బీఐ చెప్పినట్టు రెగ్యులేషన్స్ అనేవి మెయింటైన్ చేస్తారు. అయితే ఆర్బీఐ ఓస్త్రో అకౌంట్ రెగ్యులేషన్స్కి తగ్గేటట్టు మనం ట్రేడ్ చేసుకోవడానికి పర్మిషన్ ఉంది అని చెప్తున్నారనమాట. అంటే ఇండియన్ రూల్స్ అనేవి వేరే కంట్రీతో రూపీతో ట్రేడ్ చేయడానికి కూడా యాక్సెప్టెన్స్ ఉంది అని చూస్తున్నామన్నమాట. క్లియర్. సో అయితే దిస్ ఈజ్ ద హై టైం మన ఇండియన్ కరెన్సీని కూడా మనం ఏం చేయాలి, డాలరైజేషన్ కాకుండా ఓవరాల్గా ఎట్లా చేస్తాం మనం, ఇన్ జనరల్గా బాగా ఫేమస్ అవ్వాలి.
మన రూపీస్ అనేవి ఎప్పుడైతే ఫేమస్ అవుతుందో మన గ్లోబల్ లెవెల్లో మన వాల్యూ అండ్ పవర్ కూడా పెరుగుతుంది. ఆ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. ఈ అడ్వాంటేజ్ మనం ఇప్పుడు తెచ్చుకోవాలి. ఎందుకు? ఒకప్పుడు డాలర్కి 1 రూపీ మాత్రమే ఇచ్చేవాళ్ళం, బట్ ఇప్పుడు డాలర్కి 80 రూపీస్ ఇస్తున్నాం. అంటే డాలర్తో ఎగెయిన్స్ట్ ఇండియా వాల్యూ అనేది పడిపోతుంది అని మనం చూస్తాం. క్లియర్? 80 రూపీస్ ఉంది అని చూస్తాము. అండ్ రీసెంట్గా చూస్తే డాలర్ 70 బిలియన్ దాకా మనకున్న ఫారెన్ ఎక్స్చేంజ్ అనేది బయటికి వెళ్ళిపోతుంది అని మనం చూస్తామన్నమాట. క్లియర్? సో ఈ టైంలో ట్రేడ్ డెఫిసిట్ తగ్గాలి అనుకుంటే మనం ఖచ్చితంగా రష్యాతో డాలర్ దాటి రూబుల్లోనే అగ్రిమెంట్స్ అనేవి మంచిది. అండ్ రూపీ కూడా ఇంటర్నేషనలైజేషన్ జరిగింది అంటే చాలా ఇంపార్టెంట్ అని చూస్తున్నాం. ఏంటమ్మా ఇంటర్నేషనలైజేషన్ జరిగింది అంటే? రూపీ అనేది చాలా ఫేమస్ అవుతుంది. రూపీ అనేది చాలా ఫేమస్ అవుతుంది. అండ్ ఆ తర్వాత మన పవర్ అనేది గ్లోబల్ లెవెల్లో డామినేటింగ్గా తయారవుతుంది. ఓకేనా? డామినేటింగ్ రోల్ అనేది వస్తుంది. అండ్ ఆ తర్వాత రూపీ వాల్యూ అనేది స్ట్రాటజిక్గా ఉంటుంది. క్లియర్? రూపీ వాల్యూ అనేది స్ట్రాటజిక్గా ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తే రూపీ ఎప్రిసియేషన్ కూడా జరుగుతుంది. ఎప్రిసియేషన్ అంటే ఒకప్పుడు ఇప్పుడు ఎంత ఇస్తున్నాం? $1కి 80 రూపీస్ ఇస్తున్నాం. సో మన రూపీ ఎప్రిసియేషన్ జరిగిందంటే $1కి సమ్ 30 రూపీస్ 40 రూపీస్ దాకా వచ్చామనుకోండి, అది చాలా గ్రేట్ అని చెప్పుకోగలం. అవునా? ఎస్. అండ్ ఆ తర్వాత గ్లోబల్ లెవెల్లో మనం సూపర్ పవర్ అవ్వాలి అంటే, క్లియర్? గ్లోబల్ లెవెల్లో సూపర్ పవర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా రూపీ అనేది గ్లోబలైజేషన్ జరగాలి అని చెప్తున్నారనమాట. క్లియర్? సో ఇలాగా చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. యాజ్ ఆఫ్ నౌ దిస్ ఈజ్ వెరీ గుడ్ అని చెప్తున్నారు. ఎందుకు? రష్యాతో మనం బ్యాక్డోర్ రిలేషన్స్ అనేవి ఇప్పుడు ఆయిల్తో మెయింటైన్ చేస్తున్నాం. అంటే ఎస్, ఆఫ్ కోర్స్ రూపీస్లోనే పే చేస్తున్నాం. సో దాంతో మనకి 30% డిస్కౌంటెడ్ ఆయిల్స్ అనేవి కొంటున్నాం. రూపీస్ 30% దాకా డిస్కౌంట్స్ వస్తున్నాయి అంటే అది చాలా మంచిది అని చూస్తాం. అవునా? మన వాల్యూ అవుట్ఫ్లోయింగ్ డాలర్స్ కూడా తగ్గుతుంది అని మనం చూస్తాం. ఎస్, రష్యాతో చాలా గుడ్ రిలేషన్స్ అనేవి ఎప్పటి నుంచో మనం మెయింటైన్ చేస్తున్నాం. ఈవెన్ 1953లో కూడా మనం రిలేషన్స్ అనేవి రష్యాతో మెయింటైన్ చేస్తున్నప్పటి నుంచి 1991 సోవియట్ డిసింటిగ్రేషన్ వరకు అలానే గుడ్ రిలేషన్స్ మెయింటైన్ అవుతున్నాయి. అవునా? 1953 నుంచి 1991 సోవియట్ డిసింటిగ్రేషన్ వరకు కూడా రూబుల్లోనే అగ్రిమెంట్ జరిగేది. డాలర్స్ అనేవి లేవు. ఎప్పుడైతే రష్యా కింద డివైడ్ అయిపోయిందో, డిసింటిగ్రేషన్ జరిగిందో, అప్పుడు ఇండియా గ్లోబలైజేషన్ కూడా చేసింది. ఆ టైం నుంచి మనం డాలర్స్ యూస్ చేస్తున్నాం. బట్ ఈ 2 కంట్రీస్కి నమ్మకం ఎప్పుడైతే కుదురుతుందో వాళ్ళు ఇంకా వేరే కరెన్సీ యూస్ చేయాల్సిన లేదు, వాళ్ళ ఓన్ కరెన్సీస్ యూస్ చేసుకోవచ్చు అని చూస్తాము. క్లియర్? సో దీంతో ఒక్కసారి చూడండి, రూపీ తీసుకువెళ్ళి డాలర్ కొని ఆ డాలర్ని ఇస్తే డాలర్స్ వాళ్ళు ఏమడుగుతారు? కమిషన్ అనేది అడుగుతారు. ఎందుకు? వాళ్ళ కరెన్సీ మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి కమిషన్ అనేది ఛార్జ్ చేస్తారు. మన రూపీ ఎప్పుడైతే స్ట్రెంథన్ అవుతుందో ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఉండవు. క్లియర్? సో చూసారు కదమ్మా, ఆర్టికల్ అంతా నీట్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ మనకి ఏపీపీఎస్సీ నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ వస్తుంది అన్న గ్యారంటీ ఉంది. సో మనం వెంటనే ఒక్కసారి చూడండి, జాయిన్ అవ్వండి. గ్రూప్ 1 మీకు 35,000కే లైవ్ ప్లస్ రికార్డెడ్, అండ్ గ్రూప్ 1 రికార్డెడ్ 30,000కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ గ్రూప్ 2 రికార్డెడ్ కేవలం 10,000కే ఇవ్వడం జరుగుతుంది అమ్మా. క్లియర్? అండ్ మీకు కేవలం ఏపీపీఎస్సీ ప్యాక్ కావాలనుకున్న 5,000 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. 15th ఆగస్ట్ వరకు వ్యాలిడిటీ ఉంటుందమ్మా. 15th ఆగస్ట్ వరకు. సో వెంటనే మీరు దీన్ని ప్యాకేజ్ ఉపయోగించుకోగలరు. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీరు వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకోగలరు. మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి దిస్ ఈజ్ ద మోస్ట్ అడ్వాంటేజ్ ఫర్ యూ. క్లియర్? అండ్ ఇదే కాదు,
టీఎస్పిఎస్సి లైవ్ ప్లస్ రికార్డెడ్ కూడా మీకు ఉంటుంది. క్లియర్. గ్రూప్ 1 అండ్ గ్రూప్ 1 35,000 లైవ్ ప్లస్ రికార్డెడ్, గ్రూప్ 1 కేవలం రికార్డెడ్ 30,000 అండ్ గ్రూప్ 2 10,000 రూపీస్ మాత్రమే మనకి టీఎస్ ప్యాక్ అనేది 5,000 రూపీస్కి లభిస్తుందన్నమాట. క్లియర్. సో దిస్ ఈజ్ ద హై టైం. మన క్లాసెస్ ఏ విధంగా ఉంటాయో మీకు తెలుసు అండ్ మనం లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ నెంబర్ చూడండి, మీరు వెంటనే కాల్ చేయొచ్చు 7893899553. చూడమ్మా, అపోజిషన్ లైక్లీ టు మూవ్ రివ్యూ పిటిషన్ అగెయిన్స్ట్ పిఎంఎల్ఏ వర్డిక్ట్కి ఆపోజిట్గా అపోజిషన్ వాళ్ళందరూ వెళ్దాము అని అనుకుంటున్నారు. అయితే ఈ ఆర్టికల్ మనకి GS2 పాలిటీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. క్లియర్. GS2 పాలిటీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. క్లియర్. సో అయితే పిఎంఎల్ఏ అంటే ఏంటి, దాని అమెండ్మెంట్స్ ఏంటి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏంటి, ఏం డెసిషన్స్ వస్తున్నాయి. ఓకే. సో మనీ బిల్ అంటున్నారు, మనీ బిల్ ఏంటి, అవన్నీ కూడా నీట్గా డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందామా. ఒక్కసారి మీరు జాగ్రత్తగా చూడండి ఆర్టికల్. అయితే చూడమ్మా, ఇది ఎక్స్ప్లెయినర్ ఆర్టికల్ కాదు, ఇన్ జనరల్గా మనం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. పిఎంఎల్ఏ. క్లియర్. పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్, దాని గురించి నీట్గా డీటెయిల్డ్గా మనం ఇప్పుడు చూద్దాం. అండ్ ఆ తర్వాత దీంట్లో కొన్ని లెజిస్లేటివ్ ఎనాక్ట్మెంట్స్ అనేవి వచ్చాయి. పిఎంఎల్ఏ అనేది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ 2002 యాక్ట్ అనేది ఉంది. ఈ తర్వాత పిఎంఎల్ఏ అమెండ్మెంట్ యాక్ట్ అనేది రావడం జరిగింది, అది 2012లో వచ్చింది. అండ్ ఆ తర్వాత మరొక అమెండ్మెంట్ వచ్చింది, అది 2019లో వచ్చింది. అయితే ఇష్యూ అంతా ఈ 2019లో వచ్చిన ప్రొవిజన్స్ యొక్క ప్రాబ్లంతో ఇప్పుడు సుప్రీంకోర్టులో జడ్జిమెంట్స్ అనేవి కొన్ని రావడం జరిగిందనమాట. క్లియర్. సో అందు గురించే సుప్రీం కొన్ని జడ్జిమెంట్స్ కూడా, అది టెర్రరిజం లాంటిది, మనీ లాండరింగ్ అనేది, ఆ స్ట్రిక్ట్ మెషర్స్ అవన్నీ కూడా రావడం జరిగింది. క్లియర్. సో అయితే ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ గురించి మనం నీట్గా డీటెయిల్డ్గా చూద్దాం. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. క్లియర్. సో అసలు మనీ లాండరింగ్ యాక్ట్, మనీ లాండరింగ్ అంటే ఏంటి, ఎందుకు మనీ లాండరింగ్ చేస్తారు, ఏ విధంగా మనీ లాండరింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది, అదంతా చూస్తాం. అండ్ దానికి మొత్తం టోటల్గా కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ తీసుకొచ్చిన లెజిస్లేషనే ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 అనమాట. ఫస్ట్ టైం దాన్ని తీసుకొచ్చారు అండ్ ఆ తర్వాత అమెండ్మెంట్ చేస్తూ టైంకి అనుగుణంగా వాటిని చేంజెస్ అనేవి చేయడం జరిగిందనమాట. క్లియర్. ఇప్పుడు టోటల్గా ఫ్రమ్ ది బేసిక్ మనం అంతా కూడా చూద్దాం. చూడండమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో మనీ లాండరింగ్ అంటే తెలియాలి. క్లియర్. సో అయితే ఒక్కసారి చూడండి, మనీ లాండరింగ్ అంటే మనీ అనేది డొమెస్టిక్ కంట్రీ నుంచి బయట కంట్రీకి పంపిస్తారు. క్లియర్. డొమెస్టిక్లో ఎర్న్ చేసిన అమౌంట్ని అవుటర్ కంట్రీస్కి పంపిస్తారు, దాన్ని మనీ లాండరింగ్ అని అంటాం. అయితే డొమెస్టిక్ కంట్రీస్ నుంచి అవుటర్ కంట్రీస్కి పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది ఒక్కసారి చూడమ్మా. మనం ఈ అమౌంట్ని ఎలా చేస్తాము. నాకు ఒక కంపెనీ ఉంది అనుకోండి, ఈ కంపెనీ నుంచి నాకు కొంత ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఎక్కడైనా కూడా ఇన్కమ్ వస్తుంది అంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్టాలి, అవునా. ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. అయితే ఈ ట్యాక్స్ అనేది ఎక్కువ ఉంది అని నేను ఫీల్ అయితే అమౌంట్, అబ్బా వీళ్ళ గవర్నమెంట్కి ఎందుకు నేను ఇంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి అని ఆలోచిస్తాను. ఒక్కసారి చూడండి, నా ఇన్కమ్ 1 lakh ఉంది అనుకోండి. 1 lakh ఉంటే గవర్నమెంట్ ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ అనేది 10% వేసింది అనుకున్నామా, నేను 10,000 రూపీస్ కట్టాలి. క్లియర్. అదే గవర్నమెంట్ 2% వేసింది అనుకోండి, కేవలం 2,000 మాత్రమే సరిపోతుంది కాబట్టి నేను కడతాను. అదే 10%, 1 lakhలో 10% 10,000 కట్టాలి అంటే నా హార్డ్ అండ్ ఇన్కమ్ అనేది పోతుంది అని అనిపిస్తుంది. సో చాలామంది కంపెనీస్ పెడతారు, ఇన్కమ్స్ అనేవి క్రోర్స్లో వస్తాయి. క్రోర్స్లో వచ్చినప్పుడు దే హ్యావ్ టు పే కార్పొరేట్ ట్యాక్స్, అవునా. కార్పొరేట్ ట్యాక్స్
కార్పొరేట్ ట్యాక్స్ అనేది కట్టాలి. ఈ కార్పొరేట్ ట్యాక్స్ అనేది హ్యూజ్ ఉంటుంది కాబట్టి యావరేజ్గా 15% ప్లస్ ఉంటుంది. క్లియర్. సో 25% దాకా ఉంటుంది అనమాట. సో అంటే ఒక 1 crore 25 lakhs రూపీస్ నేను కట్టాలి. అవునా, 1 crore 25 lakhs దాకా కట్టాలి కార్పొరేషన్ ట్యాక్స్ కింద. సో అప్పుడు నేను ఈ ఇన్కమ్ని ఏం చేయాలనుకుంటాను, ఇండియాలో అయితే కార్పొరేషన్ ట్యాక్స్ కట్టాలి. అప్పుడు ఈ అమౌంట్ని బయట కంట్రీకి నేను పంపించేశాను అంటే ఇక్కడ అది నా ఇన్కమ్లా కనిపించదు. కావాలి అనుకుంటే నెక్స్ట్ బయట కంట్రీకి వెళ్ళిన అమౌంట్ని మళ్ళీ నా కంపెనీలోకి ఇన్వెస్ట్మెంట్ కింద ఎఫ్డిఐ కింద తీసుకొని రాగలను. అవునా, సో ఈ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. క్లియర్. సో ఇలా ట్యాక్స్ కట్టకన్నా ఉంచిన అమౌంట్నే ఏమంటాము, బ్లాక్ మనీ అని అంటాము. అవునా, ట్యాక్స్ కట్టకన్నా ఏ అమౌంట్ అయితే మనం హోల్డ్ చేస్తామో దాన్ని బ్లాక్ మనీ అంటాం. అయితే ద మెయిన్ కాన్సెప్ట్ అనేది ఎక్కడొస్తుంది, లూప్ హోల్స్ ఇన్ ది ట్యాక్స్ ప్రాసెస్ అండ్ లూప్ హోల్స్ ఇన్ ది ఇంటర్నేషనల్ లెవెల్స్. క్లియర్. ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక కంట్రీ యొక్క అమౌంట్ వేరే కంట్రీకి వస్తున్నాయంటే వాటి గురించి ఆలోచించడం అనేది చాలా కష్టం అన్నమాట. క్లియర్. సో అందుకని దాన్ని నీట్గా జాగ్రత్తగా మనీ లాండరింగ్ అనేది చేస్తున్నారు. ఫైన్. సో అయితే మనీ లాండరింగ్ అంటే ఏమంటాము, ఇట్ ఈస్ ది ప్రాసెస్ ఎక్కడ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ మనీ ఏదైతే క్రిమినల్ యాక్టివిటీ కింద కూడా వస్తుందో. క్లియర్. సి, క్రిమినల్ యాక్టివిటీస్ లైక్ నేను డ్రగ్స్ సేల్ చేశాను ఆర్ గన్స్ సేల్ చేశాను, వాటితో నాకు అమౌంట్ వచ్చింది అనుకోండి. సో ఆ అమౌంట్ని నేను లార్జ్ అమౌంట్స్ వస్తాయి, వాటిని నేను లీగల్గా ఖర్చు పెట్టడానికి అవ్వదు. అవునా, సో అప్పుడు నేను ఏం చేస్తాను, మనీ లాండరింగ్. క్లియర్. దాన్ని ఒక లెజిటిమేట్ సోర్స్ నుంచే వచ్చింది అని చెయ్యాలి. లెజిటిమేట్ సోర్స్ అంటే గుడ్ సోర్స్, ఒక రిలయబుల్ సోర్స్ నుంచి వచ్చిందనే చెయ్యాలి. అయితే అలా ఎప్పుడు చేయగలను, అమౌంట్ అనేది ఇండియా దాటి వెళ్ళి మళ్ళీ వస్తేనే. క్లియర్. మనీ లాండరింగ్లో క్రిమినల్ యాక్టివిటీస్ నుంచి ఏదైతే హ్యూజ్ సంపాదిస్తానో, క్రిమినల్ యాక్టివిటీస్ లైక్ ఆర్మ్స్ సేల్స్ కానీ, స్మగ్లింగ్ ఆఫ్ ది గూడ్స్ కానీ, డ్రగ్ ట్రాఫికింగ్. క్లియర్. డ్రగ్ ట్రాఫికింగ్ కానీ ఆర్ ప్రాస్టిట్యూషన్ రింగ్స్ కానీ, అంటే ప్రాస్టిట్యూషన్ అనేది ఒక సిస్టమ్గా ఏర్పడిస్తే దాన్ని ప్రాస్టిట్యూషన్ రింగ్స్ అంటాం. క్లియర్. సో అండ్ నెక్స్ట్ బ్రైబరీ కానీ. క్లియర్. కరప్షన్ చేసి తీసుకున్న ఇవన్నీ కూడా క్రిమినల్ యాక్టివిటీస్ కింద వస్తాయి. ఈ క్రిమినల్ యాక్టివిటీస్ కింద సంపాదించిన అమౌంట్ని ఒక లెజిటిమేట్ సోర్స్గా మనం తీసుకొని వస్తే అప్పుడు దాన్ని మనీ లాండరింగ్ అని అంటాము. క్లియర్. అయితే ఇక్కడ జనరల్గా మనీ లాండరర్స్కి ఏంటి, వాళ్ళకి హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ ఏమిస్తారు, క్లియర్. ఎస్, వాళ్ళకి ఎవరైతే మనీ లాండరింగ్ చేస్తారో వాళ్ళకి హ్యూజ్ కమిషన్స్ అనేవి పే చేస్తారు. క్లియర్. హ్యూజ్ కమిషన్స్ అనేవి పే చేస్తారు. సార్ హ్యూజ్ అయినప్పుడు ట్యాక్సే కట్టచ్చు కదా, నో. ఆ కమిషన్స్ ఎలా ఉంటాయి అనుకుంటే, ఒక 1 crore మీరు ఎర్న్ చేస్తున్నారంటే గవర్నమెంట్కి ఒక 25 lakhs కంపెనీ తరపున కట్టాలి. మీరు ఒకవేళ ఇన్కమ్ ఎర్న్ చేసేది ఇల్లీగల్ సోర్స్ అయితే మీరు ఆ 25 lakhs అనేది ఎట్లా కట్టగలరు, ఆ 1 crore ఎలా వచ్చిందో అడుగుతుంది. ఆర్ ఒకవేళ రియల్గానే సంపాదించిన ట్యాక్స్ 25 lakhs కట్టాలి, బట్ కమిషన్ మాత్రం 10 lakhs అనుకోండి, అప్పుడు చాలామంది ఈ 10 lakhs వైపే వెళ్తారు. అవునా, సో ఇదే బెస్ట్ అని దీని వైపే వెళ్తారు. బట్ దిస్ ఈజ్ ద ఇల్లెజిటిమేట్ వే. సో ఈ హ్యూజ్ కమిషన్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి చాలామంది అట్రాక్ట్ అవుతున్నారు. క్లియర్. సో ఇట్లా మనీ జనరేట్ చేసిందే బ్లాక్ మనీ అంటారు, ఆర్ కొన్నిసార్లు డర్టీ మనీ అని కూడా అంటారు. ట్యాక్సేషన్ కట్టకన్నా ఉన్న అమౌంట్ని ట్యాక్సెస్ కట్టకన్నా ఉంటే దాన్ని డర్టీ మనీ అని అంటారు. క్లియర్. సార్ ఇందాక నుంచి భలే చెప్తున్నారు, అమౌంట్ అనేది బయట కంట్రీకి వెళ్తుంది
మళ్ళీ వస్తుంది అని. సో ఆ బయట కంట్రీకి ఏ విధంగా పంపించగలం? ఓకే, సో అయితే మనం మనీ లాండరింగ్లో 3 స్టేజెస్ ఆఫ్ మనీ లాండరింగ్ అనేది చూస్తామన్నమాట. క్లియర్? సో ఆ 3 స్టేజెస్ ఆఫ్ మనీ లాండరింగ్ ఏంటో చూడమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్మెంట్ అని అంటాము. క్లియర్? ప్లేస్మెంట్. ఓకే, ఫస్ట్ వన్ ఉండేది ప్లేస్మెంట్. అంటే మనం ఏదైతే మనీ ఇల్లీగల్గా ఎక్వైర్ చేస్తామో దాన్ని బల్క్ రూపంలో ఫస్ట్ స్టేజ్లో ఫార్మల్ ఫినాన్షియల్ సిస్టంలో వచ్చేటట్టు ప్లేస్ చేస్తే దాన్ని ప్లేస్మెంట్ అని అంటాము. అంటే ఇక్కడ మనీ ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్గా ఇంజెక్ట్ చేసేస్తాము సిస్టంలోకి, దాన్ని ప్లేస్మెంట్ అని అంటాం. అంటే ఇక్కడున్న అమౌంట్ అనేది లెట్స్ టేక్ సింగపూర్లో పెట్టాలనుకుంటున్నాం అనుకున్నాము. సో ఇల్లీగల్గా క్యాష్ అనేది ట్రాన్స్ఫర్ చేసి సింగపూర్లో ముందు పెట్టేస్తామన్నమాట. సార్ మరి సింగపూర్లో డాలర్స్ కదా, ఇండియాలో రూపీస్ కదా. ఎస్, అక్కడ ఒక ఇష్యూ వస్తుంది, దాన్ని హవాలా అని అంటాం. క్లియర్? హవాలా అని అంటాం. అంటే ఇండియన్ రూపీస్ని ఇండియాలోనే యూజ్ చేస్తారు. సో ఇక్కడ ఎవరైతే సింగపూర్తో లింకప్స్ ఉంటాయో అక్కడి నుంచి వాళ్ళకి సింగపూర్ డాలర్స్లో ఇవ్వడం జరుగుతుందన్నమాట. క్లియర్? ఇక్కడ ఇండియాలో రూపీస్ ఉంచేస్తారు, సింగపూర్లో డాలర్స్ ఇస్తారు. అంటే ఇండియన్ రూపీస్ అనేవి ఫిజికల్ ఫామ్లో ఇండియా నుంచి సింగపూర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ కాల్డ్ హవాలా. క్లియర్? హవాలా బిజినెస్ అని అంటారు. క్లియర్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ అనేది ఏదో ఒక విధంగా ఇంజెక్ట్ చేస్తారు. ఇంజెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉందో దాన్ని మనం లేయరింగ్ అని అంటాము. క్లియర్? ఓకే, లేయర్ అంటే ఏంటమ్మా? 1 by 1 చేయడం కదా, దాన్ని లేయరింగ్ అని అంటామన్నమాట. అంటే ఒకే ఒక ట్రాన్సాక్షన్ని థౌజండ్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కింద కన్ఫ్యూజ్ అయ్యేటట్టు చేస్తాము. లెట్స్ టేక్ ఒక 10 crore రూపీస్ మనం చెయ్యాలి అనుకోండి. ఈ 10 crores అనేది అట్లీస్ట్ 10 lakh ట్రాన్సాక్షన్స్ కింద చేస్తాము. క్లియర్? సో 10 lakh ట్రాన్సాక్షన్స్ ఇంటూ మనం 1000 రూపీస్ చేసాము అంటే అది సింపుల్గా 10 crores కింద అయిపోతుంది. అవునా? సో ఒక ట్రాన్సాక్షన్లో 1000 రూపీస్ చేయడం అనేది పెద్ద మ్యాటర్ కాదు. అవునా? సో అంటే హ్యూజ్ లేయర్స్ కింద తయారు చేసేస్తే ఎవరు కూడా అది ఇల్లీగల్గా వచ్చిన సోర్స్ అని అనుకోరు. క్లియర్? సో లేయరింగ్ మెథడ్లో అలా నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనేది పెంచుతాం. క్లియర్? ఆ తర్వాత ఇంటిగ్రేషన్ అనేది చూస్తామన్నమాట. ఫైన్, ఇంటిగ్రేషన్ అనేది చూస్తాం. అయితే ఇంటిగ్రేషన్లో మనం ఏం చేస్తాం? మనీ అనేది మన సిస్టంలో ఇంటిగ్రేట్ అవ్వడానికి ఏం చేస్తాము? బయట కంట్రీస్ నుంచి ఎఫ్డిఐ రూపంలో క్లీన్ మనీగా తీసుకొని వస్తాము. క్లియర్? అర్థమవుతుందా? క్లీన్ మనీగా తీసుకొని జాగ్రత్తగా వస్తామన్నమాట. ఈ విధంగా మనీ లాండరింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఒక ఫ్లో చార్ట్ రూపంలో వేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఇల్లిసిట్గా సంపాదించిన క్యాష్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫస్ట్ స్టేజ్లో ప్లేస్మెంట్ చేస్తాం. ఐదర్ త్రూ హవాలా ట్రాన్సాక్షన్ కానీ, లేదంటే గన్ స్మగ్లింగ్ కానీ, డ్రగ్ స్మగ్లింగ్ కానీ ఎవరైతే చేస్తారో వాళ్ళకి మనీ ఇచ్చేస్తాం. అంటే ఇక్కడ డ్రగ్ స్మగ్లర్స్ వాళ్ళకి క్యాష్ ఇస్తే వాళ్ళు డ్రగ్స్ ఇస్తారు. ఆ డ్రగ్స్ మనం సింగపూర్లో సప్లై చేయగలిగితే ఆ సింగపూర్లో మనకి డాలర్స్ అనేది ఇస్తారు. అంటే ఈ విధంగా కూడా అయితే హవాలా రూట్ కానీ, లేదంటే డైరెక్ట్ రూట్లో కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇల్లిసిట్ క్యాష్ని మనం ప్లేస్మెంట్ చేస్తాము. ప్లేస్మెంట్ చేసిన తర్వాత దాన్ని లేయరింగ్ రూపంలో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కింద దాన్ని తీసుకొస్తాము. క్లియర్? సో ఆ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ నుంచి మనం ఎక్కడికి వెళ్తాం? ఇంటిగ్రేషన్ అనేది చేయడం జరుగుతుంది. క్లియర్? ఇంటిగ్రేషన్ జాగ్రత్తగా మన సిస్టంలోకి ఒక ఎఫ్డిఐ రూపంలోకి తీసుకొని వస్తాము. క్లియర్? సో చూశారు కదమ్మా, ఈ విధంగా మనీ లాండరింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట. క్లియర్? అయితే ఇదంతా కూడా ఒక ఫార్మల్ ప్రాసెస్. అయితే వీటిని షార్ట్ ఫామ్లో కొన్ని నేమ్స్తో పిలుస్తాము. క్లియర్? షార్ట్ ఫామ్స్లో కొన్ని నేమ్స్తో పిలుస్తాం. అది మీకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. క్లియర్? దాన్ని ఏమంటామంటే త్రూ షెల్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. షెల్ కంపెనీస్ అంటే
కంపెనీలో ట్రాన్సాక్షన్ అనేది జరగదు, ఎటువంటి యాక్టివిటీస్ కూడా జరగవు. కేవలం ఇటువంటి హవాలా చేయడానికి, మనీ అనేది ట్రాన్స్ఫర్స్ చేయడానికి మాత్రమే ఈ కంపెనీస్ని యూజ్ చేస్తాం. దాన్ని షెల్ కంపెనీస్ అని అంటాము. క్లియర్? ఎస్. అండ్ ఆ తర్వాత రౌండ్ ట్రిప్పింగ్ అనేది ఉంటుంది. క్లియర్? రౌండ్ ట్రిప్పింగ్ అంటే అర్థం ఏంటి? అమౌంట్ అనేది లెట్స్ టేక్ ఇండియా నుంచి సింగపూర్ వెళ్తుంది, సింగపూర్ నుంచి మాల్దీవ్స్ వెళ్తుంది, మాల్దీవ్స్ నుంచి ఇండియాకు వస్తుంది. సో ఎవ్వరికీ కూడా డౌట్ రాదు, మధ్యలో ఎన్ని కంట్రీస్ తిరిగినా కూడా మనకు తెలియదు. దాన్ని రౌండ్ ట్రిప్పింగ్. తిరిగి మళ్ళీ ఇండియాలోకి వస్తుంది, బట్ ప్యూర్ వైట్ మనీ కింద, ఒక ఫార్మల్ మనీ కింద వస్తుంది అన్నమాట. క్లియర్? సో ఆ విధంగా వస్తుంది. అండ్ చాలా వరకు అమౌంట్ని గ్యాంబ్లింగ్ చేస్తారు. క్లియర్? మనీ గ్యాంబ్లింగ్స్ చేస్తారు అండ్ బెట్టింగ్స్లో పెడతారు. క్లియర్? మనీ బెట్టింగ్స్లో పెడతారు. ఆ తర్వాత అమౌంట్ అనేది హవాలా ట్రాన్సాక్షన్స్లో అయినా చూపిస్తారు. అవునా, మనం ఇది చూసాం. ఆర్ అమౌంట్ని రియల్ ఎస్టేట్లో అయినా ఇన్వెస్ట్ చేస్తారు. క్లియర్? రియల్ ఎస్టేట్లో అయినా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అండ్ ఆ తర్వాత ఫాల్స్ ఇన్వాయిసింగ్ అయినా క్రియేట్ చేస్తారు. సార్, ఫాల్స్ ఇన్వాయిసింగ్ అంటే ఏంటి? ఇన్వాయిస్ అంటే మీరు ఎప్పుడైనా దేన్నైనా పర్చేస్ చేస్తే మీకు బిల్ ఇస్తారు కదమ్మా, ఆ బిల్ని మనం ఇన్వాయిస్ అంటాము. అయితే ఫాల్స్ ఇన్వాయిసింగ్ అంటే ఏంటి? నువ్వు పర్చేస్ చెయ్యకపోయినా నీకు అమౌంట్ అంటే నువ్వు కొన్నావు అని నీకు బిల్ ఇచ్చారు అనుకోండి, దాన్నే ఫాల్స్ ఇన్వాయిసింగ్ అని అంటామన్నమాట. క్లియర్? ఈ ఫాల్స్ ఇన్వాయిసింగ్ అనేది చాలా డేంజర్. క్లియర్? సో అయితే ఈ విధంగా మనం డిఫరెంట్ మెథడ్స్లో అన్నీ కూడా చేస్తాము. మనం ఒక్కసారి చూస్తే ద డేంజరస్ థింగ్ ఇన్ హవాలా ట్రాన్సాక్షన్స్ కానీ మనీ లాండరింగ్లో కానీ ఎందుకో చూడండి. మనీ లాండరింగ్ అనేది ఇట్ ఈజ్ ఎగెయిన్స్ట్ ద స్పిరిట్ ఆఫ్ నేషన్. అవునా? ఇట్ ఈజ్ ఎగెయిన్స్ట్ ది స్పిరిట్ ఆఫ్ నేషన్. ఎందుకు? మన నేషన్లో డ్రగ్ ట్రాఫికింగ్ కానీ ఆర్మ్స్ ట్రాఫికింగ్ కానీ ఇట్లాంటివి జరగడానికి గల కారణం ఏంటి అంటే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ మనీ లాండరింగ్. సో అలా చేస్తే మన నేషన్ యొక్క ఇంటిగ్రిటీ అనేది దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. అవునా? సో అందుకు ఇది డేంజర్. అండ్ ఆ తర్వాత సొసైటీలో కరప్షన్ అనేది ఈజీగా పెరుగుతుంది. ఎందుకు? ఎలా అయినా సంపాదించవచ్చు. సంపాదించింది ఎలా అయినా నీకు వైట్ ఫామ్లో తీసుకొస్తాను అంటే కరప్షన్ రేట్స్ అనేవి సొసైటీలో పెరిగిపోతాయి. క్లియర్? అండ్ ఈ మనీ లాండరింగ్ వీటి వలన సొసైటీలో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి పెరుగుతాయి. క్లియర్? ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్. క్లియర్? సొసైటీలో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి పెరుగుతాయి. అండ్ ఆ తర్వాత చూడండి, అండ్ ఈ విధంగా మనీ లాండరింగ్ అవుతుంది అంటే వేరియస్ క్రైమ్ యాక్టివిటీస్ కూడా. క్లియర్? వేరియస్ క్రైమ్ యాక్టివిటీస్ కూడా పెరిగిపోతాయి. అవునా? వేరియస్ క్రైమ్ యాక్టివిటీస్ కూడా పెరిగిపోతాయి. అది నేషన్కి చాలా ప్రాబ్లం. అండ్ తర్వాత గవర్నమెంట్కి ట్యాక్స్ సోర్స్ బేస్ అనేది కూడా తగ్గిపోతుంది. ట్యాక్స్ సోర్సెస్ అనేవి తగ్గిపోతున్నాయంటే మళ్ళీ నేషన్ గ్రోత్కి అది మంచిది కాదనమాట. క్లియర్? సో అందుకనే ఇన్ని డేంజరస్ థింగ్స్ అనేవి మనీ లాండరింగ్లో ఉంటాయి. సో ఇటువంటి మనీ లాండరింగ్ని అందుకే సుప్రీంకోర్టు కూడా నిన్న జడ్జిమెంట్లో చూస్తే అది మళ్ళీ రిపీట్ చేస్తాం, డోంట్ వరీ. మనీ లాండరింగ్ ఈజ్ నో లెసర్ క్రైమ్ దాన్ టెర్రరిజం అని చెప్తున్నారు. టెర్రరిజం కన్నా తక్కువేమీ కాదు అని చెప్తున్నారు. ఎందుకు? ఇలా మనీ లాండరింగ్లోని హవాలాలో సంపాదించిన అమౌంట్ అనేది టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కింద జనరల్గా ఇన్వెస్ట్ చేస్తున్నారనమాట. సో అందుకని ఈ థింగ్ని ఎలా అయినా కంట్రోల్ చేయాలి అని ఫస్ట్ టైం 2002లో మనీ లాండరింగ్ యాక్ట్ అనేది రావడం జరిగింది. సో దాన్ని ఏమంటాము? ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. ఓకే, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 అనేది తీసుకొని రావడం జరిగింది. అండ్ దీనికి ఎగ్జిక్యూటివ్ బాడీ కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని తీసుకొని రావడం జరిగింది. క్లియర్? సో ఈ బాడీ గురించి తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, అంటే ఎన్ఫోర్స్మెంట్
డైరెక్టరేట్ అనేది మనీ లాండరింగ్ ఇష్యూస్ అన్నీ కూడా చూసుకుంటుంది అనమాట. క్లియర్. సో మనం మూవీస్లో చూస్తాం ఈడీ నుంచి వచ్చామని చెప్తారు కదా, అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి రావడం జరుగుతుంది. క్లియర్. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది ఒక స్పెషలైజ్డ్ ఫినాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అన్నమాట. క్లియర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎన్ఫోర్స్మెంట్ యూనిట్ అని అనేవాళ్ళు, బట్ ఇప్పుడు ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కింద మనం అంటున్నాం అన్నమాట. క్లియర్. సో అయితే ఈ బాడీ అనేది యాజ్ ఆఫ్ నౌ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కంట్రోల్లో ఉంటుంది. క్లియర్. మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ మొత్తం అంతా ఫినాన్స్కి సంబంధించింది కాబట్టి ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్లో ఉంటుంది. దిస్ ఈజ్ ది ప్రీమియర్ ఇన్వెస్టిగేటింగ్ బాడీ రిగార్డింగ్ ది ఫినాన్షియల్ క్రైసిస్. ఫినాన్షియల్ ఇష్యూస్ ఏ వస్తున్నాయో వాటన్నిటినీ కూడా సాల్వ్ చేసేది ఇదే అని మనం చూస్తామన్నమాట. క్లియర్. సో అయితే ఒక్కసారి జనరల్గా దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ 2002 చూశారు. 2002 తర్వాత 2012లో అమెండ్మెంట్ అనేది తీసుకొని రావడం జరిగిందమ్మా. క్లియర్. సో అయితే ఈ అమెండ్మెంట్ అనేది ఎందుకు వచ్చిందో ఒక్కసారి చూడండి. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 2012 అమెండ్మెంట్స్ అనేవి చాలా తక్కువే అనమాట. ముందు వరకు కూడా మనకి ఈ ప్రొవిజన్స్ అనేవి ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి, బ్యాంక్స్కి, మ్యూచువల్ ఫండ్స్కి, ఇన్సూరెన్స్ కంపెనీస్కి, ఫినాన్షియల్ ఇంటర్మీడియరీస్కి వాళ్ళకు కూడా అప్లై అయ్యేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏవైనా మిస్టేక్స్ చేస్తున్నారంటే ఈవెన్ ఇండివిజువల్ పర్సన్స్ని మాత్రమే కాదు, ఈవెన్ ఇన్స్టిట్యూషన్స్ని కూడా పనిష్మెంట్ చేస్తారు అని. ఓకేనా. సో అయితే అండ్ పిఎంఎల్ఏ ప్రకారం కొన్ని గైడ్ లైన్స్ ఇస్తారు. ఈ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా అవి చెప్పినట్టు వినాలన్నమాట. సో 2012లో ఏం చేశారు, కొన్ని పనిష్మెంట్స్ అనే నెంబర్ని పెంచడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 2002లో పనిష్మెంట్ అయితే 5 lakhs జరిమానా వేసేవారు. 5 lakhs. సో 2012లో ఈ 5 lakh లిమిట్ ఏదైతే ఉందో ఆ లిమిట్ని తీసేయడం జరిగింది. అంటే ఎంత ఫైన్ అయినా కూడా వేయచ్చు. క్లియర్. అండ్ ఆ తర్వాత ఇన్ జనరల్గా 2012లో ఎక్స్ట్రా పవర్ ఇవ్వడం జరిగింది. ఏంటి, ఎవరిదైనా కూడా అసెట్స్ ప్రాపర్టీ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొవిజనల్ అటాచ్మెంట్ అనేది చెయ్యొచ్చు. అంటే డౌట్ వచ్చిన వెంటనే కూడా వెంటనే అటాచ్మెంట్ అండ్ కన్ఫిస్కేషన్ ఆఫ్ ప్రాపర్టీ అంటే ప్రాపర్టీ తీసుకోవడం అన్నమాట. క్లియర్. కన్ఫిస్కేషన్ ఆఫ్ ప్రాపర్టీ అని అంటాం. క్లియర్. సో ప్రాపర్టీ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఈ యాక్టివిటీస్ చేస్తున్నారో ప్రాపర్టీ అనేది తీసుకోవడం జరుగుతుంది. అండ్ మెయిన్ మరొక ప్రాబ్లం ఏంటి అంటే సెక్షన్ 3 ఆఫ్ పిఎంఎల్ఏ యాక్ట్ చూస్తే దాంట్లో ఈవెన్ కొత్తగా పొసెషన్ అన్న వర్డ్ కూడా యాడ్ చేశారు. అంటే నేను నిజంగా క్రైమ్ చేయక్కర్లేదు, క్రైమ్ అమౌంట్ నా దాంట్లో నాకు తెలియకన్నా పడినా కూడా నాకు కూడా పనిష్మెంట్ వస్తుంది. లెట్స్ టేక్ వన్ ఎగ్జాంపుల్. ఏంటి, దెర్ ఈజ్ పర్సన్ ఏ, ఇతను క్రైమ్ చేశాడు, అమౌంట్ సంపాదించాడు. అయితే ఇతనేంటి తెలియకుండా ఇంటెన్షనల్గా బి అకౌంట్లో అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసి ఇతని నుంచి ఇన్ జనరల్గా క్యాష్ తీసుకోవడం జరిగింది. ఓకేనా. సో బికి తెలియకన్నా ఏదో ఫ్రెండ్లీగా చేసినప్పటికీ కూడా యాజ్ హీఈస్ పొసెసింగ్ ది బ్లాక్ మనీ ఇతను కూడా పిఎంఎల్ఏ యాక్ట్ ప్రకారం నిందితుడే. క్లియర్. సో ఈ విధంగా చేంజెస్ చేశారు. అండ్ ఆ తర్వాత మనీ లాండరింగ్ కేసెస్ని ఎకనామిక్ అఫెన్సెస్ కింద ముందు వరకు అట్లీస్ట్ 30 lakh rupees 2000 యాక్ట్ ప్రకారం 30 lakh rupees దాటితే మాత్రమే అది మనం ఎకనామిక్ అఫెన్స్ అండర్ మనీ లాండరింగ్ అని చూస్తాం. ఇప్పుడు ఈ లిమిట్ అనేది తీసేయడంతో ఆ లిమిట్ వాల్యూ ఎంతకి అట్లీస్ట్ అంటే ఒక 10,000 rupees నువ్వు హవాలా చేసినట్టు అనిపించినా కూడా నిన్ను పిఎంఎల్ఏ యాక్ట్ కింద పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అర్థమైందా. అండ్ నెక్స్ట్ మీరు జనరల్గా చూస్తే పెనాల్టీస్ అనేవి పెంచడం జరిగింది. క్లియర్. సో ముందు వరకు 3 years మాత్రమే రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఉండేది. ఆ నెంబర్ అనేది
3 నుంచి 7 ఇయర్స్ దాకా పెంచడం జరిగిందనమాట. క్లియర్. సో 3 ఇయర్స్ నుంచి 7 ఇయర్స్ పనిష్మెంట్ అనేది ఉంది. ఈ విధమైన చేంజెస్ అన్నీ కూడా పిఎంఎల్ఏ 2012లో చేయడం జరిగిందనమాట. క్లియర్. అండ్ ఆ తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, 2019 యాక్ట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. క్లియర్. సో ఒక్కసారి చూడమ్మా. సో మెయిన్ మనం 2019 అమెండ్మెంట్ యాక్ట్ అని చూస్తాం. ఎందుకంటే దీంట్లో ఉన్న ప్రొవిజన్స్ గురించి ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. క్లియర్. 2019 అమెండ్మెంట్ యాక్ట్ అయితే అందులో చేంజెస్ ఏం చేశారో చూడండమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతవరకు మనీ లాండరింగ్ అనేది, ఒకసారి చూడండి, మనీ లాండరింగ్ అనేది ఒక షెడ్యూల్డ్ అఫెన్స్ కింద మాత్రమే ట్రీట్ చేసేవారు. క్లియర్. షెడ్యూల్డ్ అఫెన్స్ అయితే ఇప్పుడు ఇది షెడ్యూల్డ్ అఫెన్స్ కింద కాదు. దీన్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు, ఒక స్టాండ్ ఎలోన్ క్రైమ్ కింద ట్రీట్ చేస్తున్నారు. స్టాండ్ ఎలోన్ క్రైమ్ అంటే ఏంటి, ముందు వరకు నువ్వు మనీ లాండరింగ్ చేస్తున్నావంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ మనీ సంపాదించాలి. సో బ్లాక్ మనీ సంపాదించావు అని పనిష్మెంట్స్ అండ్ ఇలాగా దాంట్లో అవి బయటికి తీసుకొని వెళ్ళి ప్యూర్ వైట్గా చేస్తున్నావు కాబట్టి మనీ లాండరింగ్ కూడా యాడ్ అవుతుంది. సో దాన్ని షెడ్యూల్డ్ అఫెన్స్ అని అంటాం. బట్ ఇక్కడ స్టాండ్ ఎలోన్ క్రైమ్ అంటే వాటికి సంబంధం లేకుండా మనీ లాండరింగ్ని ఇన్స్పెసిఫిక్గా ఒక సెపరేట్ క్రైమ్ కింద ట్రీట్ చేస్తే దాన్ని స్టాండ్ ఎలోన్ క్రైమ్ అని అంటారు. క్లియర్. సో అయితే ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇదొక చేంజ్ చేశారు. మరొక చేంజ్ ఏంటి అంటే చాలా వరకు ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అంటే ఆ క్రిమినల్ యాక్టివిటీ చేసిన తర్వాత ఏదైతే అమౌంట్ సంపాదిస్తావో దాన్ని ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అని అంటాం. దీని యాంబిట్ అనేది పెంచడం జరిగింది. యాంబిట్ అంటే దీని ఎక్స్పాన్షన్ అనేది పెంచడం జరిగింది. అంటే ఏంటి, నువ్వు ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్, నువ్వు క్రైమ్ చేస్తే వచ్చిన అమౌంట్ అనేది డైరెక్ట్గా సంపాదించిన, ఇండైరెక్ట్గా సంపాదించిన అవన్నీ కూడా దీంట్లోకి ఇప్పుడు వస్తాయి. క్రిమినల్ యాక్టివిటీ చేసి మనం లీగల్గా డైరెక్ట్గా సంపాదించిన, ఇండైరెక్ట్గా సంపాదించిన ప్రతిదీ కూడా ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ కిందే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్ ట్రాఫికింగ్ చేసి ఒక 10 lakhs సంపాదించాను అనుకోండి. ఆ 10 lakhs అనేది నేను వేరే దగ్గర ఇన్వెస్ట్ చేశాను. ఇక్కడి నుంచి వచ్చిన ఇన్కమ్ అనేది జెన్యున్గానే నేను ట్యాక్స్ కట్టి సంపాదిస్తున్నాను అనుకోండి. అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా మనీ లాండరింగ్ క్రైమ్లోకి వస్తాయి అని చెప్తున్నారనమాట. అంటే నువ్వు ఫర్దర్గా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎంత సంపాదించినా కూడా వాటన్నిటినీ కూడా సీజ్ చేస్తారు. అమౌంట్ అనేది సీజ్ చేసే కెపాసిటీ ఉంటుంది. అది కూడా ఇప్పుడు యాడ్ చేశారనమాట. క్లియర్. అండ్ ఆ తర్వాత మెయిన్ దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, దీంట్లో కొన్ని ప్రొవిజన్స్, సబ్సెక్షన్స్. క్లియర్. ఏంటవి, సబ్సెక్షన్ 1, సబ్సెక్షన్ 1 ఆఫ్ సెక్షన్ 17. సెక్షన్ 17లో సబ్సెక్షన్ 1 అనేది డిలీట్ చేయడం జరిగింది. ఇక్కడ సబ్సెక్షన్ 1 ఏంటమ్మా, దిస్ ఈజ్ సర్చ్ అండ్ సీజర్. సర్చ్ అంటే నువ్వు హౌస్ని సర్చ్ చేయొచ్చు అండ్ వాళ్ళ అసెట్స్ని సీజ్ కూడా చేయొచ్చు. క్లియర్. దాన్ని సర్చ్ అండ్ సీజర్ అని అంటాము. క్లియర్. అండ్ ఆ తర్వాత సెక్షన్ 18 కూడా డిలీట్ చేయడం జరిగింది. సెక్షన్ 18 ఏంటి, సర్చ్ ఆఫ్ పర్సన్స్ని సర్చ్ చేయడం. క్లియర్. సార్ ఈ రెండు మంచివే కదా, ఈ రెండు తీసేస్తే అంటే సిరీస్ ఇక్కడ మనం ఏం చూస్తామంటే ఈ రెండు ప్రొవిజన్స్ అనేవి తీసిన తర్వాత లెట్స్ టేక్ దిస్, ఈ రెండు ప్రొవిజన్స్ అనేవి తీస్తున్నారంటే మంచివి అనుకుంటారు. బట్ ఇక్కడ ప్రొవిజన్స్ ఏం డీల్ చేయడం జరిగిందంటే ఏ హౌస్నైనా సర్చ్ చేయాలంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళకి ఏదైనా ఆర్గనైజేషన్ ఇచ్చిన వారెంట్ అనేది ఉండాలి, సెర్చ్ వారెంట్ ఉండాలి. అరెస్ట్ చేయాలి అంటే అరెస్ట్ వారెంట్ ఉండాలి. ఇప్పుడు ఏం చేశారు, ఈ సర్చ్ వారెంట్ కానీ అరెస్ట్ వారెంట్ కానీ అవసరం లేదు అని చెప్పారు, అవి డిలీట్ చేశారు. క్లియర్. సో నువ్వు అఫెన్స్ చేశావు అని అనుకుంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయకుండా, క్లియర్,
ఎఫ్ఐఆర్ కానీ ఛార్జ్ షీట్ కానీ లేకుండానే ఆర్ అరెస్ట్ వారెంట్ లేకున్నా సర్చ్ వారెంట్ లేకున్నా ఛార్జ్ షీట్ అని అంటాము. క్లియర్. సో ఛార్జ్ షీట్ లేకుండానే అరెస్ట్ వారెంట్ సెర్చ్ వారెంట్ లేకుండానే వాళ్ళ హౌస్ని సర్చ్ చేయొచ్చు. క్లియర్. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇప్పుడు జడ్జ్మెంట్ ముందుకు వచ్చింది. అండ్ ఇదే కాదు, సుప్రీంకోర్టు ఇక్కడ లెజిస్లేచర్ ఇక్కడ ఏం చేసింది, అమెండ్మెంట్లో పిఎంఎల్ఏ అఫెన్సెస్ని ఏం చేసింది, కాగ్నిజబుల్ అండ్ నాన్ బెయిలబుల్గా చేసింది. కాగ్నిజబుల్ నాన్ బెయిలబుల్ అంటే బెయిల్ కూడా రాదు. క్లియర్. అండ్ కాగ్నిజబుల్ అఫెన్స్ కింద అరెస్ట్ వారెంట్ లేకున్నా మనం వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు అన్నమాట. క్లియర్. సో ఈ విధమైన చేంజెస్ బెయిల్ కూడా రాదు అండ్ నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ కింద చేయడం జరిగింది. క్లియర్. సో ఈ విధంగా 2019 అమెండ్మెంట్స్ అనేది క్లియర్గా చూస్తాం. అయితే రీసెంట్గా వచ్చిన ఇష్యూ ఏంటో చూడండమ్మా. అసలు సుప్రీంకోర్టు ఏం చూసింది, ఏ ప్రొవిజన్స్ కరెక్ట్ అన్నది, అంత యాక్సెప్టెన్స్ ఎందుకు చేసింది, దానివల్ల ఎఫెక్ట్స్ ఏంటి అన్నీ కూడా డీటెయిల్డ్గా చూద్దాము. చూడండి. సో ఇక్కడ ఎలా ఇచ్చాడో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పవర్స్ అనేవి పిఎంఎల్ఏ యాక్ట్ ప్రకారం ఎంతవరకు ఉందో చూడండి అని చెప్తున్నారు. ఏంటి, సుప్రీంకోర్టు యాక్సెప్టెడ్, ఎస్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళ పవర్ అనేది చాలా ఎక్కువ ఉన్నది అని. అండ్ సి అఫెన్స్ మనీ లాండరింగ్ అఫెన్స్ని సుప్రీంకోర్టు అఫెన్స్ యాజ్ టెర్రరిజం కింద ట్రీట్ చేస్తుంది అని చూస్తాం. అండ్ ఆ తర్వాత డెఫినేషన్ ఆఫ్ మనీ లాండరింగ్ కానీ, రివర్స్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ కానీ, అటాచ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ కానీ వీటన్నిటినీ కూడా స్టే చేయమని చెప్పారు, బట్ చేయలేదు సుప్రీంకోర్టు. ఓకేనా. అండ్ బెయిల్ ప్రొవిజన్స్ అన్నీ కూడా చాలా స్ట్రింజెంట్గా అంటే కష్టంగా ఉన్నాయి అని చెప్తున్నారు. క్లియర్. వాటిని కూడా సుప్రీంకోర్టు ఆపలేదు, బెయిల్ స్ట్రింజెంట్గా ఉన్నా పర్వాలేదని చెప్పారు. అండ్ మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు నార్మల్ పోలీసెస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఎలా మెయింటైన్ చేస్తారో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, ఓకే, ఇటువంటి రిపోర్ట్ తయారు చేస్తారు. అయితే ఇక్కడ ఇటువంటి రిపోర్ట్ అనేది అరెస్ట్ చేసినప్పుడు ఆ ఇండివిజువల్ పర్సన్కి చూపించవసరం లేదు అని సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది. ఏంటి, ఎవరినైనా అరెస్ట్ చేసినప్పుడు అరెస్ట్ వారెంట్ అడుగుతామా, ఎఫ్ఐఆర్ రిపోర్ట్ అయినా అడుగుతాం, రైట్. సో ఇక్కడ అరెస్ట్ వారెంట్ అవసరం లేదు. అండ్ ఈసీఐఆర్ ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కూడా అవసరం లేదు. అండ్ అండర్ పిఎంఎల్ఏ యాక్ట్ ప్రకారం మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారంటే ఇది కూడా అవసరం లేదు అని సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది. క్లియర్. ఎస్. అండ్ ఈడీ స్టేట్మెంట్స్ అనేవి యాక్సెప్టబుల్ అని చేసింది. క్లియర్. సో ఈ విధంగా. అండ్ మరొక మెయిన్ క్వశ్చన్ ఏంటి, పిఎంఎల్ఏ 2019 అమెండ్మెంట్స్ అనేవి మనీ బిల్ రూపంలో సెండ్ చేశారు. ఇలా మనీ బిల్ రూపంలో సెండ్ చేయొచ్చా, పర్వాలేదా అని క్వశ్చన్స్ అడిగితే సుప్రీంకోర్టు ఏ విధంగా సమాధానం చెప్తుందో చూడండి అమ్మ ఒక్కసారి. సో ఇంతవరకు మనం న్యూస్ పేపర్లో ఏముందో ఏది ఇంపార్టెంట్ అంతా చూసాం కదా. అయితే ఇప్పుడు జనరల్గా చూడండి, ఇప్పుడు ఇష్యూస్ వచ్చినవి అదే అన్నమాట. మనీ లాండరింగ్ని సుప్రీంకోర్టు టెర్రరిజంతో సహా పోల్చడం జరిగింది అంటే దే ఆర్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ ఎనీ ఆఫ్ ది స్మాల్ థింగ్స్. ఓకేనా. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఈజ్ వన్ థింగ్, ఈ హీనియస్ క్రైమ్ని టెర్రరిజంతో పోల్చారు. అండ్ ఆ తర్వాత మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే చూడండి, సుప్రీంకోర్టు ఉద్దేశం ఏంటి అంటే ఎంత స్టర్న్ అంటే స్ట్రిక్ట్ మెషర్స్ అయినా కూడా పర్వాలేదు. ఎందుకు, మనీ ఇక్కడ ఉన్నంత వరకు ఏదైనా చేయగలం, కానీ ఒకవేళ మనీ అవుట్ సైడ్ ఆఫ్ ది కంట్రీకి వెళ్ళింది అంటే, క్లియర్, అవుట్ సైడ్ ఆఫ్ ది కంట్రీకి వెళ్ళింది అంటే మళ్ళా ఇది బ్యాక్కి రాదు. క్లియర్. మళ్ళీ ఇది బ్యాక్కి రాదు. సో అప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్తున్నారనమాట. క్లియర్. సో అందుకనే ఒకవేళ స్ట్రిక్ట్ మెషర్స్ అనేవి తీసుకున్నామంటే దట్ వుడ్ యాక్ట్ యాజ్ ది డిటరెన్స్ అని చెప్తున్నారు. క్లియర్. డిటరెన్స్ కింద యాక్ట్ అవుతుంది. సార్ డిటరెన్స్ అంటే ఏంటి, డిటరెన్స్ అంటే పనిష్మెంట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది అనుకుంటే చాలామంది అది ఆలోచించడానికి కూడా భయపడతారు, అవునా.
చేయడం పక్కన పెడితే ముందు అటువంటి దాని గురించి ఆలోచించడానికి కూడా భయపడతారు. దాన్నే డిటరెన్స్ అని అంటాం. సో స్టెర్న్ మెషర్స్, స్ట్రాంగ్ మెషర్స్ ఉంటే ఖచ్చితంగా అది డిటరెన్స్ యాక్ట్ చూపిస్తుంది అని సుప్రీంకోర్టు భావిస్తుంది అన్నమాట. ఓకే, సో అయితే ఒక్కసారి చూడండి. ఏదైతే ఎంక్వైరీలో ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ కింద పెట్టారో ఆ వాటి మీద ఎటువంటి రైట్ కూడా నెక్స్ట్ ఆ వ్యక్తికి కేస్ క్లోజ్ అయినంత వరకు ఉండవన్నమాట. అంటే ఎంక్వైరీలో ఈ అమౌంట్ అంతా కూడా నువ్వు ఇట్లానే సంపాదించావు అని సీజ్ చేసుకున్నారనుకున్నామ్మా, ఆ అమౌంట్ మీద 1 రూపీ కూడా ఇంకా ఆ పర్సన్కి హక్కు ఉండదు అన్లెస్ కేస్ అనేది సాల్వ్ అయితే. ఓకేనా? అండ్ అది కూడా అలా అమౌంట్ తీసుకునేది కూడా ఒకవేళ పొరపాటున ఎవరినైనా ఇంటెన్షనల్గా బుక్ చేయాలనుకుంటే తన అమౌంట్ని సీజ్ చేసిన తర్వాత నేను అమౌంట్ సీజ్ చేశాను కదా, అదే ప్రూఫ్ ఇతను బ్లాక్ మనీ క్రియేట్ చేశాడు అని అనడం కూడా రాంగ్ అని చెప్తుంది. అవునా? అంటే అది లీగల్గా సంపాదించింది అవ్వచ్చు. అలా లీగల్గా సంపాదించింది పట్టుకొని ఈ అమౌంటే చెప్తుంది అతను మోసం చేశాడు ఆర్ కరప్షన్ చేశాడు అని అట్లా తీసుకోవడానికి అవ్వదు అని సుప్రీంకోర్టు చెప్తుంది అన్నమాట. క్లియర్? అండ్ పిటిషనర్ ఏమని చెప్తున్నారు సార్, యాక్చువల్లీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఈసీఐఆర్ రిపోర్ట్ చూపించాలి కదా. అంటే చూడండి, ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని చూస్తాము. అయితే 2019 అమెండ్మెంట్లో ఈసీఐఆర్ చూపించాల్సిన అవసరం లేదు అని అన్నారు. అయితే అది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాకి సంబంధం లేదు కదా. క్లియర్? డ్యూ ప్రాసెస్లో లేదు కదా, అంటే అది కాస్త మంచిగా లీగల్గా లేదు కదా. ఎప్పుడైనా కూడా అరెస్ట్ చేసినప్పుడు మనం ఎఫ్ఐఆర్ అయినా అరెస్ట్ వారెంట్ అయినా అడుగుతాము. క్లియర్? ఎఫ్ఐఆర్ అయినా అరెస్ట్ వారెంట్ అయినా అడుగుతాం. అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు యాక్చువల్లీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కన్సిడర్ దిస్ ఈసీఐఆర్ యాజ్ ఎఫ్ఐఆర్. ఓకే, ఒక నార్మల్ పోలీస్ వ్యక్తి ఎఫ్ఐఆర్ ఎలా ఫైల్ చేస్తాడో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఈసీఐఆర్ రిఫర్ చేస్తారు. క్లియర్? అండ్ ఆ తర్వాత దానికి తోడుగా సుప్రీంకోర్టు ఏమన్నదంటే నో, ఇలా లేకపోతే మళ్ళీ ప్రాబ్లం అని చెప్తున్నారు. సో ఇది ఈసీఐఆర్ అనేది ఎఫ్ఐఆర్ కాదు కాబట్టి వాళ్ళ ఓన్ ప్రొసీజర్స్లో వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పారు. క్లియర్? అయితే పిటిషనర్ చెప్పారు ఏంటి, యాంటిసిపేటరీ బెయిల్ రాయడానికైనా కూడా 2 కండిషన్స్ చెప్పారు. ఆ కండిషన్స్ అనేవి చాలా కష్టంగా ఫుల్ఫిల్మెంట్ అవుతాయి. ఓకేనా? సో దేనికైనా కూడా బెయిల్ రావడానికి కష్టంగా చేసేశారు అని చెప్తే అప్పుడు సుప్రీంకోర్టు చెప్తుందన్నమాట, అలా కష్టంగా బెయిల్ ప్రాసెస్ ఉంటేనే చాలామంది భయపడతారు, డిటరెన్స్ ఎఫెక్ట్ అనేది వస్తుంది అని చెప్పారనమాట. అండ్ మీరు భయపడాల్సిన అవసరం లేదు. సెక్షన్ 436A ఆఫ్ సిఆర్పిసి ప్రకారం ఎవరికైనా కూడా జైల్ శిక్షలో హాఫ్ ఆఫ్ ది పనిష్మెంట్ జైల్లో అండర్ ట్రయల్గా ఉన్నారు అంటే వాళ్ళకి కన్ఫామ్గా బెయిల్ ఇస్తారు. ఓకే, వాళ్ళకి బెయిల్ ఇస్తారు అని ఉంది కదా. సో ఆ ప్రావిజన్ కింద మీరు బెనిఫిట్ తెచ్చుకోవచ్చు అని చెప్తున్నారనమాట. క్లియర్? సో అయితే ఈ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ కూడా మీరు అక్యూజ్డ్ మీద వేస్తున్నారు, రేదర్ ద ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. అంటే ఒక 1 crore దొరికిందనుకోమ్మా, ఈ 1 crore అనేది లీగల్గానే సంపాదించానని నేనే ప్రూవ్ చేయాలి. అదే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్ వాళ్ళకి ఎటువంటి బాధ్యత కూడా లేదు అని చెప్తున్నారు. యాక్చువల్లీ ఏముండాలి, అది ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్కి ఉండాలి. ఈ 1 crore అనేది నేను నిజంగానే ఇల్లీగల్గా సంపాదించాను అని ఈ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్ చెప్పాలి తప్ప నా మీద బర్డెన్ అనేది వేయకూడదు. అవునా? సో ఇవన్నీ కూడా మనం చూస్తామన్నమాట. క్లియర్? సో జనరల్గా పొసెషన్ క్రైమ్ అమౌంట్ అనేది నా అకౌంట్లోంచి వెళ్ళింది అని నా దగ్గర ఉన్న ప్రాపర్టీ అంతా తీసుకోవడం అది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి కోర్టుకి పిటిషనర్స్ చెప్పడం స్టార్ట్ చేశారు.
అయితే కోర్టు మాత్రం ప్రతిదానికి కూడా ఒకటే సమాధానం చెప్తుంది, గవర్నమెంట్ సైడే అంటే పిఎంఎల్ఏ అమెండ్మెంట్ 2019కే సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ లాస్ట్ ఒక్కసారి చూడండి, దెర్ ఈజ్ సంథింగ్ విచ్ సేస్ అబౌట్ మనీ బిల్. క్లియర్? ఈ బిల్ అనేది అమెండ్మెంట్ అనేది మనీ బిల్లా పంపించడం జరిగింది. క్లియర్? అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మనీ బిల్ గురించి మనకి ఆర్టికల్ 110లో రాసి ఉంటుందమ్మా. క్లియర్? ఆర్టికల్ 110లో రాసి ఉంటుంది. ఆర్టికల్ 110లో కొన్ని ప్రొవిజన్స్ అనేవి ఉంటాయి, అవన్నీ కూడా మనకు అనవసరం. ఏబిసిడి అలా ప్రొవిజన్స్ ఉంటాయి. ఆ ప్రొవిజన్స్లో ఉన్న దాని ప్రకారం ఉంటేనే మనీ బిల్ అని అంటాము. బట్ ఇక్కడ మెయిన్లీ ఏ ప్రొవిజన్ కూడా సెట్ అవ్వడం లేదు, అయినప్పటికీ కూడా దాన్ని మనీ బిల్ అని తీసుకొచ్చారు అని చెప్తున్నారు. సార్, మనీ బిల్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి? మనీ బిల్ ఎప్పుడైనా తీసుకొస్తే కేవలం లోక్సభకు మాత్రమే అమెండ్స్ చేసే కెపాసిటీ ఉంటుంది. రాజ్యసభ ఎటువంటి రోల్ కూడా రాజ్యసభకు ఉండదు. అది కేవలం రికమెండేషన్స్ మాత్రమే చేస్తుంది తప్ప అది అవుట్ రైట్గా ఏమీ చేయలేదు రాజ్యసభ అని చెప్తున్నారు. సో దాన్ని తగ్గించుకోవడానికి వీళ్ళు మనీ బిల్ కింద పెట్టారు. సో ఆ ఇష్యూ చూడండి అని చెప్తే సుప్రీంకోర్టు చెప్తుంది ఏంటి, ఆ ఇష్యూ అనేది లార్జర్ బెంచే చూడాలి. ఎందుకంటే ఇన్ ది కేస్ ఆఫ్ రోజర్ మాథ్యూ వర్సెస్ సౌత్ ఇండియా బ్యాంక్. క్లియర్? రోజర్ మాథ్యూ వర్సెస్ సౌత్ ఇండియా బ్యాంక్లో జనరల్గా అమెండ్మెంట్స్ అనేవి మనీ బిల్ కింద పంపిస్తే వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 110 అని ఈ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. అయితే ఈ కేసులో 5 జడ్జ్ బెంచ్ అనమాట. ఇది 5 జడ్జ్ బెంచ్. అండ్ ఇప్పుడున్న బెంచ్ అనేది ఏం చెప్తుంది, ఇప్పుడు మీరు ఏదైతే ఇది మనీ బిల్గా పంపించారు అలా రాంగ్ అని అంటున్నారో అది 7 జడ్జికి బెంచ్కి పంపిద్దాము అని చెప్పడం జరిగిందనమాట. క్లియర్? సో 7 జడ్జ్ బెంచ్ ఇప్పుడు దీని గురించి పూర్తిగా చూస్తుంది. సో మీరు దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. క్లియర్? ఇంపార్టెన్స్ ఆఫ్ లార్జర్ బెంచ్ ఏంటి అంటే, ఎప్పుడైతే ఒకవేళ చూడండి 7 జడ్జ్ బెంచ్ అనేది ఈ బెంచ్ ఇచ్చిన తీర్పుకు మార్చింది అంటే అన్లెస్ దీనికన్నా పెద్ద బెంచ్కి వెళ్ళేంత వరకు కూడా దీని వర్డిక్ట్సే నడుస్తాయి. అంటే కేవలం 7 జడ్జ్ బెంచ్ది మాత్రమే అందరూ కూడా వింటారనమాట. క్లియర్? సో ఈ విధంగా కాన్స్టిట్యూషన్ ఉన్నది, ఆ ప్రొవిజన్స్ అవన్నీ వాటి ప్రకారంగా ఇప్పుడు ఈ కేస్ అనేది లేదు. అంటే మనీ బిల్లా పంపించడానికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఏవైతే ఆర్టికల్ 110లో పెట్టారో అవేమీ కూడా లేవని చెప్తున్నారనమాట. క్లియర్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఆర్టికల్. సో చూసారు కదమ్మా, నీట్గా టోటల్గా మనం అంతా కూడా కవర్ అయ్యేటట్టు జాగ్రత్తగా పెట్టడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ ద ఆర్టికల్, హోల్ ఆర్టికల్ అంతా కూడా మనం చెప్తున్నాం. ఫైన్. సో అందుకనే రీసెంట్గా నిన్న కూడా మనం వేరియస్ ఆర్టికల్స్ అనేది చూసాం. ఓకే, చాలా ఆర్టికల్స్ అనేవి చూడడం జరిగింది. వేర్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది సిఆర్పిసి రూల్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, తన ఓన్ రూల్స్ అనేవి అది పాటించుకోగలది అని కూడా కోర్టు యాక్సెప్ట్ చేస్తుందన్నమాట. ఫైన్. ఎస్. చూడమ్మా, అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ అనేది మళ్ళీ మీకు ఆఫర్లో రావడం జరుగుతుంది. సో చూడండి, 10,000 ఫీజు కాస్త కేవలం 5,000కే ఇవ్వడం జరుగుతుంది. దిస్ వుడ్ యాక్ట్ యాజ్ one-stop solution. Clear? This would act as one-stop solution for your whole current affairs preparation. Clear? So this includes prelims plus mains, MCQs, The Hindu, Indian Express, Live Mint, PIB, Down to Earth అన్ని న్యూస్ పేపర్స్లోని మనం కవర్ చేసి ఇంపార్టెంట్ పెట్టడం జరుగుతుంది. యోజన, కురుక్షేత్ర ఫర్ మెయిన్స్ అండ్ మంత్లీ కంపైలేషన్ పీడిఎఫ్స్ కానీ, వీక్లీ క్విజెస్ కానీ, మంత్లీ గ్రాండ్ టెస్ట్ కానీ అండ్ రివిజన్ సిరీస్ బిఫోర్ ప్రిలిమ్స్ కూడా మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. క్లియర్? సో అయితే ఇన్ని కవర్ అయిన కాంప్రహెన్సివ్ ప్యాకేజ్ అంటే మీరు కరెంట్ అఫైర్స్లో క్వశ్చన్స్ అనేది యూపీఎస్సీ స్టాండర్డ్స్గా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏ ఇన్స్టిట్యూట్ నుంచి కూడా మనం కాపీ చేసి పెట్టమమ్మా. క్వశ్చన్స్ అనేవి నీట్గా డెడికేటెడ్గా తయారు చేసి డిస్కస్ చేయడం జరుగుతుంది.
సో ఒక్కసారి మీరు 5000 పే చేస్తే చాలు, మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ చూసుకున్నామా. వ్యాలిడిటీ అనేది 15th ఆగస్ట్ వరకు మాత్రమే. క్లియర్, 15th ఆగస్ట్ వరకు మాత్రమే. అండ్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ కూడా మనం లాంచ్ చేస్తున్నామా, యూపీఎస్సీది. సో ఇక్కడ మీకు స్టాటిక్ ప్లస్ డైనమిక్ కవర్ అయినట్టు ఆన్సర్ రైటింగ్ GS 1 to 4 ప్రతిదీ కూడా మీకు ఉండడం జరుగుతుంది. క్లియర్. సో డైలీ ఆన్సర్ రైటింగ్ మీకు కరెక్షన్స్ అండ్ ఫీడ్బ్యాక్స్తో చేయడం జరుగుతుంది. ఎడిటోరియల్స్ యోజన కురుక్షేత్ర కూడా ఉంటుంది. అండ్ 5000 రూపీస్కి మీకు ఇది ఇవ్వడం జరుగుతుంది. క్లియర్, లైఫ్ టైం వ్యాలిడిటీ కాబట్టి దిస్ ఈజ్ ద హై టైమ్ దట్ యూ కెన్ స్టార్ట్. ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. మ్యామ్కి కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ మీరు తీసుకోగలరు.